ఈ విధంగా డెవలప్‌మెంట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే, ఏడబ్ల్యూపీఎల్‌లో వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ జస్ట్ అమ్మడం గాకుండా, మార్కెట్‌లో హెల్త్ గురించి అవేర్‌నెస్ ఇవ్వడం ద్వారా, లైఫ్ స్టైల్ డిసీజ్ గురించి మార్కెట్‌కి చెప్పడం ద్వారా, మార్కెట్‌లో ఉండేటువంటి ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి, ఆ ప్రాబ్లమ్‌కి ప్రొడక్ట్ సొల్యూషన్ ఇవ్వడం ద్వారా, సో, ఈరోజు ఏడబ్ల్యూపీఎల్ అనేటటువంటి కంపెనీ ఒక బ్రాండ్ అవ్వడం జరిగిందనమాట. సో, ఈరోజు మనం ఏడబ్ల్యూపీఎల్‌లో టాప్ 6 ప్రొడక్ట్స్ అన్నమాట. మీకు ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క ప్రొడక్ట్ అనేది 100,00,00,000కు పైగా టర్నోవర్ జరిగింది. సింగిల్ ప్రొడక్ట్. సో, అలాంటి టాప్ ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఆ ప్రొడక్ట్స్ మనకెందుకు అవసరం? నిజంగా ఆ ప్రొడక్ట్స్‌ను మనం మార్కెట్ చేయొచ్చా? చేయకూడదా? మార్కెట్‌లో ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన డిమాండ్ ఉందా? లేదా? అది మనకు నీడ్ ఉందా? లేదా? అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటే డెఫినైట్‌లీ మనం దాని గురించి పూర్తిగా ముందుకు తీసుకువెళ్ళొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మనకు హెల్త్ అవేర్‌నెస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. సో, ఫస్ట్ థింగ్ ఎందుకు ఈరోజు హెల్త్ అవేర్‌నెస్ గురించి మనం మాట్లాడుకోవాల్సొస్తుంది అంటే, కొన్ని డికేడ్స్ బ్యాక్ అన్నమాట. ఎగ్జాంపుల్‌గా ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ బ్యాక్ మన ఓల్డ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే, లివింగ్ లాంగ్ అన్నమాట. సో, ఎక్కువ లాంగ్ అనేది మనం బతకడానికి ఛాన్స్ అనేది ఉండేదన్నమాట. ఎగ్జాంపుల్ లైక్ ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్ 100 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు మన చుట్టూ మన గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ ఉన్నారు. కానీ ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్ మనం చూసుకున్నట్టయితే 60కి, 70కి చాలా ఈవెన్ 30, 35 కూడా బీపీలు, షుగర్‌లు అనేవి బాడీకి అటాక్ అయిపోతున్నాయి. సో, ఓల్డ్ లైఫ్ స్టైల్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉండేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి లైఫ్ స్టైలు, వాళ్ళు ఉండేటువంటి ఫుడ్ హ్యాబిట్సు అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉండేటివి. సో, ప్రెజెంట్ ఉన్నటువంటి న్యూ లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి అప్‌డేట్ అయిపోయింది. టెక్నాలజీ అప్‌డేట్ అయిపోయింది. మనం అప్‌డేట్ అయిపోయాం. సో, అలా అప్‌డేట్ అయిపోవడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ కూడా అప్‌డేట్ అయిపోయింది కాబట్టి, సో, ఈరోజు మనం తీసుకున్నటువంటి ఫుడ్ అనేది కొన్ని డికేడ్స్ బ్యాక్ మెడిసిన్ లాగా పనిచేసేది. కానీ ఈ తీసుకున్నటువంటి ఆ ఫుడ్ బదులు మనం మెడిసిన్‌ని ఒక ఫుడ్ లాగా తీసుకోవాల్సిన అవసరం అనేది మన ఇండియాకి రావడం జరిగిందనమాట. సో, దాని మీదనే ఈవెన్ మీకు ఎటువంటి ఏజ్‌తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్‌లు వస్తున్నాయి. ఎటువంటి ఏజ్‌తో సంబంధం లేకుండా మన బాడీకి షుగర్ అనేది అటాక్స్ జరుగుతున్నాయి. ఎందుకు జరిగింది ఈ విధంగా? ఓల్డ్ లైఫ్ స్టైల్, న్యూ లైఫ్ స్టైల్ ఎటువంటి చేంజెస్ వచ్చినాయి? మన లైఫ్ స్టైల్‌లో చేంజ్ రావడం వల్ల సొసైటీలో ఉండేటువంటి డిసీజెస్ ఏమైనా చేంజ్ అయ్యాయా లేదా అని ఒకసారి మనం తెలుసుకున్నట్టయితే ఎగ్జాక్ట్‌లీ మన లైఫ్ స్టైల్ ఎలా అయితే చేంజ్ అయిందో, మన లైఫ్ స్టైల్‌తో పాటు మనకొచ్చేటువంటి జబ్బులు కూడా చేంజ్ అయ్యాయి. డ్యూ టు విచ్ అన్నమాట. సో, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నమాట. మైక్రో ఆర్గానిజం లైక్ మస్కిటో అవ్వచ్చు, దాని తర్వాత వైరస్ అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు, బాక్టీరియా అవ్వచ్చు. సో, వాటి ద్వారా కొన్ని డికేడ్స్ బ్యాక్స్ మనకి ఎలాంటి డిసీజెస్ మన బాడీకి అటాక్ అయ్యేటివంటే మలేరియా, డిప్థీరియా, చికున్‌గున్యా, ప్లేగు, కలరా, ట్యూబోకులరిసిస్ సో, ఇలాంటివి మాక్సిమం ఇంతకు ఒక 10, 20 ఇయర్స్ బ్యాక్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ డిసీజెస్‌కి ట్రీట్మెంట్స్ అనేటివి మన హాస్పిటల్‌లో జరిగేటివి. సో, ఎప్పుడైతే మన మెడికల్ సైన్స్ అనేది ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ అయిన తర్వాత వీటికి ప్రాపర్‌గా మెడిసిన్ అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది. సో, ఈరోజు మలేరియాతో కొన్ని రోజుల క్రితం మలేరియాతో చనిపోయే వాళ్ళ కేసులు ఉండేటివి గానీ, ప్రెజెంట్ మలేరియాకి ప్రాపర్ మెడిసిన్ ఉంది. ప్రతి ఒక్క దానికి కూడా మెడికల్‌లో అనేది మన డెవలప్‌మెంట్ అవ్వడం జరిగిందనమాట. సో, దీనికి పర్టిక్యులర్‌గా మెడిసిన్ డెవలప్‌మెంట్ చేసాం. సో, ఈరోజు ఎలాంటి ప్రీవియస్ ఉన్నటువంటి ఒక బాక్టీరియా ఓరియెంటెడ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మన దగ్గర సొల్యూషన్స్ అనేటివి ఉన్నాయి. సో, కానీ ప్రెజెంట్ ఉండేటువంటి కాస్ అనేది టుడే లైఫ్ స్టైల్ ద్వారా. ఎలా అయితే మన లైఫ్ స్టైల్ మనం మార్చుకున్నామో, అలానే మనకొచ్చేటువంటి జబ్బులు గూడా మారిపోయినాయి. ఎలా మారిపోయినాయి? ఫస్ట్ మనకొచ్చేసరికి ఆస్తమా అవ్వచ్చు, డయాబెటిస్ అవ్వచ్చు, స్ట్రోక్స్ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, హై బీపీ అవ్వచ్చు, దాని తర్వాత సీవీడీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అవ్వచ్చు, ఆర్థరైటిస్, ఒబెసిటీ. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంతకు ముందు వచ్చేటువంటి జబ్బులేవి కూడా ఇప్పుడు రావట్లేదు. వచ్చినా కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ వస్తున్నాయి. ఇప్పుడొచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనకు డయాబెటిస్, స్ట్రోక్స్, క్యాన్సర్ ఉన్నాయో ఇవి ఇంతకు ముందున్న కాలంలో చాలా తక్కువొచ్చేవి. ఎందుకిలా మారిపోయాయంటే దానికి ఉన్న ఓన్లీ రీజన్ ఏంటంటే, మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా మనకొచ్చే డిసీజెస్ కూడా చేంజ్ అయిపోతాయి. సో, ఒక విధంగా మనం చెప్పాలంటే ఇంతకు ముందు వచ్చేటువంటి డిసీజెస్‌కు పర్టిక్యులర్‌గా ఒక రీజన్ ఉండేదన్నమాట. సో, కానీ ప్రెజెంట్ మనకొచ్చేటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వీటి మనము ఖచ్చితంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ అనే చెప్పొచ్చన్నమాట. ఎందుకంటే దీనికి పర్టిక్యులర్‌గా ప్రాపర్‌గా ఒక మెడిసిన్ అనేది ఇంకా ప్రాపర్‌గా మన మెడికల్ సైన్స్‌లో ఇంకా డెవలప్‌మెంట్ అనేది అవ్వలేదు. ఇది పూర్తిగా మన లైఫ్ స్టైల్ మీద ఈ యొక్క మెడిసిన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటదన్నమాట. సో, ఈ యొక్క ప్రాసెస్‌లో ఏం రాంగ్‌గా జరిగింది? వాట్ వెంట్ రాంగ్?
ఏం జరిగింది ప్రాసెస్ అంటే ఎర్లీ గా మనం తీసుకున్న ఫుడ్ అనేది ఏదైతే ఉందో అది మనకు మెడిసిన్ గా పనిచేసింది. సో బట్ ఈ రోజు టుడే మనం తీసుకుంటున్న ఫుడ్ ఏదైతే ఉందో ఈ రోజు మనకు అది స్లో పాయిజన్ గా పనిచేస్తాం. ఎర్లీ గా మనం ఏం చేసేవాళ్ళం, నేచురల్ వే ఆఫ్ ఫార్మింగ్ క్రాప్స్ పండించే వాళ్ళం. సో ఇంతకు ముందు మనం పండించినటువంటి వరిలో ఒక పద్ధతి ఉండేది. అందులో పోషకాలు దొరికేటివి. మనం పండించిన వరిని కనీసం ఒక 6 నెలల తర్వాత మొగ్గబెట్టిన తర్వాత మనం మార్కెటింగ్ చేసి దాన్ని తినేవాళ్ళం. కానీ ఈ రోజు పంట కోయగానే జస్ట్ ఒక 4 రోజులు, 5 రోజులకి గ్రేడింగ్ అయిపోయి డైరెక్ట్ గా గోడౌన్‌కి వెళ్ళిపోతూ మనకు డైరెక్ట్ గా షాపుల్లోకి వచ్చేస్తా ఉంది. ఆర్టిఫిషియల్ ఫార్మింగ్ అయిపోయిందన్నమాట. ఇంతకుముందు నేచురల్ ఫార్మింగ్ ద్వారా మంచిగా మన బాడీకి మనకు కావాల్సినవన్నీ దొరికేటివి, కానీ ఈరోజు ఆర్టిఫిషియల్ ఫార్మింగ్ అయిపోవడం వల్ల అది మనకు దొరకడం లేదు. అండ్ రెండవది యాన్సెంట్ మెథడ్ ఆఫ్ కుకింగ్ అన్నమాట. పాత పద్ధతుల్లో కట్టెల పొయ్యి మీద మనం చాలా వరకు వంటలు వండుకునే వాళ్ళం పాత కాలంలో. సో చాలా వరకు నేచురల్ గా ఉండేదన్నమాట. కానీ ఈ రోజు మోడర్న్ కుకింగ్ అవ్వడం వల్ల లైక్ గ్యాసెస్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ డివైజెస్ అవ్వచ్చు, మైక్రో ప్యాన్స్, ఇలా డిఫరెంట్ గా మోడర్న్ కుకింగ్ రావడం వల్ల సో కంపల్సరీ దాంట్లో కూడా మనం కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఈ రోజు మనం ఫేస్ అనేది చేస్తూ ఉంటాం. దాంతో పాటు ఇంత ముందు కాలంలో నో జంక్ ఫుడ్ అన్నమాట. ఫాస్ట్ ఫుడ్ అనేటువంటి పేరు కూడా మనకు తెలియదు. సో మాక్సిమం ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది మనము అదర్ కంట్రీస్ నుంచి చూస్ చేసుకొని, అదర్ కంట్రీస్ నుంచి చూసి మనం ఇక్కడ అలవాటు పడడం అనేది మొదలు పెట్టాం అనమాట. సో ప్రజెంట్ మనం తినేటువంటి మన లైఫ్ స్టైల్లో ఫాస్ట్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ అనేది ఒక లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట. అంటే వితౌట్ జంక్ ఫుడ్, వితౌట్ ఫాస్ట్ ఫుడ్ తో మన లైఫ్ అనేది లేదు అనేంత విధంగా ఈ రోజు మన లైఫ్ లోకి ఇది మనకు యాడ్ అయిపోయింది. దీని తర్వాత మనకు ఫిజికల్ యాక్టివిటీ అండ్ వాజ్ హైయర్ అనమాట ఇంత ముందు కాలంలో. సో ఈ యొక్క జూమ్ మీటింగ్ లో 16 మెంబర్స్ ఉన్నారు, చాలా మంది చూసేవాళ్ళు. చాలా మంది వాళ్ళ వాళ్ళ విలేజెస్ లో వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ ఉండేటివి అనమాట. స్కూళ్ళలో అవ్వచ్చు, ఊర్లలో అవ్వచ్చు, చాలా వరకు యాక్టివిటీస్ ఉండేటివి. ఎక్కువ మంది ఆడుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, తొక్కడి బిళ్ళ అని చెప్పేసి రకరకాలుగా ఉండేటివి అనమాట. ఈవెన్ నాకు కొద్దిగా ఏజ్ ఉన్నప్పుడు కూడా చాలా మంది కోతి కొమ్మచ్చి ఆడేవాళ్ళు చాలా వరకు విలేజెస్ బ్యాక్గ్రౌండ్స్ లో. కానీ ఈ రోజు చిన్న పిల్లలు కూడా గేమ్ ఆడడం మొదలు పెట్టారు. ఎక్కడ గేమ్ ఆడుతున్నారు? మొబైల్స్ లో గేమ్ ఆడుతున్నారు. ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు? రీల్స్ లో టైం వేస్ట్ చేస్తున్నారు. సో ఇంతకు ముందు ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. సో ఈ రోజు నలుగురు కూర్చున్నారంటే నలుగురు 4 మొబైల్ ఫోన్ తీసుకొని నలుగురు 4 వేస్ లో అయితే అయితే డిజిటల్ గా రీల్స్ చూడడము, లేకపోతే ఇంకొకటి చేయడము. మాక్సిమం మన టైం మొత్తాన్ని స్క్రీన్ కి అడిక్ట్ అయిపోవడం వల్ల ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అయిపోయింది. ఇది మనకు మేజర్ గా మనలో వచ్చినటువంటి చేంజ్ అన్నమాట. అంటే దీంతో పాటు ఈ యొక్క డిసీజెస్ రావడానికి గల మేజర్ చేంజ్ ఎక్కడ ఉంది, మేజర్ గా ఎక్కడ జరిగింది డిఫరెన్స్ అంటే యాక్చువల్ గా వాట్ యువర్ బాడీ నీడ్స్, మన బాడీకి ఏం అవసరం ఉంది మన బాడీకి ఏం అవసరం, ఏం మన బాడీకి మనం ఇస్తున్నామంటే మనకు కావాల్సిన యాక్చువల్ గా విటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్, ప్రోటీన్స్, ఎంజైమ్స్, అమినో యాసిడ్స్, వాటర్, హెర్బ్స్ అన్నమాట. ఇవి మనకు బాడీకి నేచురల్ గా మనను గాడ్ క్రియేట్ చేసినప్పుడు, మ్యాన్ మేడ్ ఫుడ్ కాకుండా గాడ్ మేడ్ ఫుడ్ మనం డిజైన్ చేసినప్పుడు ఇలాంటి ఫుడ్ నువ్వు తీసుకుంటే ఒకవేళ ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా ఆ ప్రాబ్లం న్యాచురల్ గా క్రియేట్ అయిపోవడానికి మన దగ్గర ఒక రిసోర్సెస్ బాడీ క్రియేట్ చేసి పంపించడం జరిగింది. ఏ ఆర్గాన్ కూడా డ్యామేజ్ అవ్వనటువంటి ఫుడ్ మనం తినేవాళ్ళం ఇంత ముందు రోజుల్లో. సో ఈ రోజు ఆర్గాన్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి, కిడ్నీ ఎందుకు ఫెయిల్ అవుతుంది, హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటంటే ఈరోజు మన బాడీకి మనం ఏమి ఇస్తున్నామంటే మ్యాన్ మేడ్ ఫుడ్ ని ఇస్తున్నాం. కృత్రిమంగా తయారు చేసినటువంటి ఫుడ్స్ మనం తింటున్నాం, ప్యాకేజ్ ఫుడ్స్ మనం తింటున్నాం. గాడ్ మేడ్ ఫుడ్ మనం తినట్లా. ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నాం? రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం. ఈ రోజు కేఎఫ్సి అనేది ఎక్కడ తయారైంది, ఎలా తయారైంది? ఎక్కడో అమెరికాలో ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసి ఈ రోజు ఇండియాలో ఎలా ఎలా తింటున్నాం. అది ఎక్కడో తయారై ఎక్కడికి వచ్చేటప్పుడు ప్రాసెస్ మినిమం 7 days పడుతుంది. అలాంటి ఫుడ్ మనం ఏం చేస్తున్నాం? అదే పనిగా రిపీటెడ్ గా తింటున్నాం. అంటే మీట్ అవ్వచ్చు, అనిమల్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, బాయిల్ డౌన్ వెజిటేబుల్స్ అవ్వచ్చు, స్టోరేజ్ ఫుడ్స్ అవ్వచ్చు, సాల్ట్, షుగర్, కొలెస్ట్రాల్, కెఫెన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఆల్కహాల్, దాని తర్వాత ఫుడ్ అడిక్టివ్ పెస్టిసైడ్స్. సో ఈ రోజు మనం ఏమైపోయిందంటే మన బాడీకి అనేది మన న్యాచురల్ గా ఒక స్లో పాయిజన్ మనకు తెలిసే ఆటోమేటిక్ గా మన బాడీకి ఏం చేస్తున్నాం? ఇంజెక్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏం జరుగుతుంది? ఖచ్చితంగా మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అనేటివి ఫెయిల్ అవ్వడమా, డ్యామేజ్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మన 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 బాడీకి గాడ్ మేడ్ ఫుడ్ ఇవ్వలేదు. మన గాడ్ క్రియేట్ చేసిన ఫుడ్ మనం తినట్లేదు. మ్యాన్ మేడ్ ఫుడ్ మనం తింటున్నాం. గోబీ ఫ్రైడ్ రైస్ ఎవరు క్రియేట్ చేశాడు? మ్యాన్ మేడ్ క్రియేట్ చేశాడు. గాడ్ ఏం క్రియేట్ చేశాడు? మంచి ఫ్రూట్స్, మంచి వెజిటేబుల్స్. సో మనం డైవర్ట్ అయిపోయినాం. మనం మన యొక్క లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకున్నాం. మనము టేస్ట్ కి అలవాటు పడ్డాం. సో కాబట్టి ఆటోమేటిక్ గా మన డిసీజెస్ కి వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ అనమాట. సో ఇందాక మీకు చెప్పినట్టు ఏంటంటే పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయడం పొలాలలో,
ఇంతకు ముందున్న రోజుల్లో మనకి ఎంత కావాలో అంత ఆర్గానిక్ గా పండించుకొని తినేవాళ్ళం. ఈ రోజు ఆర్గానిక్ అనేది ఎక్కువ రేట్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? దాన్ని పండించే వాళ్ళు ఎవరు లేరు. సంవత్సరానికి ఒక పంట తీసుకున్న వాళ్ళు లేదంటే 2 పంటలు తీసుకొని సంవత్సరానికి ఇప్పుడు 3 పంటలు కావాలా. సో దానికోసం ఏం చేస్తున్నారు? ఫాస్ట్ గా క్రాప్ రావాలా. యాక్చువల్ గా టమాటో మనకు మాక్సిమం 6 మంత్స్ లో వస్తది. కానీ ఇప్పుడు 3 మంత్స్ లో, 4 మంత్స్ లో వచ్చేయాలా. ఫాస్ట్ గా దిగుబడి రావాలా. ఎక్కువ యూరియాలు, ఎక్కువ డీఐపీలు వేయాలా. సో ఎక్కువ పెస్టిసైడ్స్ మన ఫుడ్ లో మనం కెమికల్స్ వాడడం వల్ల మన భూములకి దాని నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్ మనం తినడం వల్ల ఖచ్చితంగా మన బాడీ అనేది పాయిజన్ అవుతా ఉంది. ఆర్టిఫిషియల్ రైపనింగ్ జరుగుతా ఉంది. ఎయిర్ పొల్యూషన్ ఒకవైపు నుంచి చాలా స్పీడ్ గా గ్రోత్ అవుతా ఉంది. మన యొక్క లెస్ యాక్టివిటీ, మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ ఆటోమేటిక్ గా డౌన్ అయిపోయింది. వాటర్ పొల్యూషన్ కూడా చాలా భయంకరంగా పెరుగుతూ ఉంది. సో ఇంతకు ముందు మనం తాగేటువంటి వాటర్ లో మంచి మినరల్స్ దొరికేటివి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఇవన్నీ దొరికేటివి. కానీ ఈ రోజు మనం మనం తీసుకున్నటువంటి ఆర్ఓ వాటర్ ఏదైతే ఉందో, ఆర్ఓ వాటర్ లో సో టోటల్ గా రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్ పరిచయం చేసినప్పటి నుంచి అందులో ఉన్న మినరల్స్ అన్నిటిని తీసేసి ఓన్లీ మన పిప్ ఉన్నటువంటి ఒక సాదా వాటర్ ని మనం తాగుతున్నాం. దానివల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు. జస్ట్ అది మనకు డైజెషన్ మాత్రమే చేస్తుంది. మోడర్న్ కుకింగ్ వచ్చేసింది. ఈ రోజు మనం తిన్న ఫుడ్ ను 3 రోజులు మళ్ళీ వేడి చేసుకొని తింటున్నాం. ఎందుకు? ఫ్రిడ్జ్ లో పెట్టుకొని. వేస్ట్ చేయకూడదు. సో అన్ని చేంజ్ అయిపోయినాయి. ఈవెన్ రేడియేషన్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సైలెంట్ కిల్లర్ అనమాట మన ఇండియాలో అండ్ ఈవెన్ గ్లోబల్ లో. సో మన యొక్క బాడీ డిఎన్ఏ మాలిక్యూల్స్ కూడా డ్యామేజ్ చేస్తుంది. దాన్ని కిల్ చేసేటువంటి క్యాపబిలిటీ రేడియేషన్ ఉంటుంది. సో ఇంతకు ముందు 2G నుంచి ఇప్పుడు 3Gకి వచ్చాం, 4Gకి వచ్చాం, 5Gకి వచ్చాం. ఇంకా కమింగ్ డేస్ లో 6G కూడా వెళ్ళబోతున్నాం అనమాట. ఎంత తొందరగా మన లైఫ్ స్టైల్ అప్డేట్ అవుతూ ఉందో అంత తొందరగా మన బాడీకి డ్యామేజ్ అనేది జరుగుతూనే ఉంటాయి. దాని తర్వాత అడల్టరేషన్ ఇన్ స్పైసెస్ అన్నమాట. ఈ రోజు మనం తినేటువంటి స్పైసెస్ ఏవైతే ఉన్నాయి, మసాలాలు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు మన భారతదేశంలో మసాలా పెట్టిన లైక్ మన భారతదేశానికే సంపన్నమైన దేశంగా మారడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మన దగ్గర ఉన్న మసాలాస్ అన్నమాట. లైక్ కేరళ దొరికేట కావచ్చు, గోవా అవ్వచ్చు. సో అలాంటి మసాలాలు కూడా ఈ రోజు ఏమైపోతున్నాయి? అల్టరేషన్ అయిపోతున్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకుని రిజల్ట్స్ ఏమైతున్నాయంటే మనకు వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఏమైపోతుంది? వీక్ గా తయారైపోతుంది. సో ఇవి మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. స్ట్రోక్స్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, వీటికన్నిటి కూడా లైఫ్ స్టైల్ మీద బేస్ అయి ఉంటది మనం తీసుకున్నటువంటి ఫుడ్ తో పాటు. సో ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాం. ఇవన్నీ మనం చేస్తున్న ప్రాబ్లమ్స్. వీటికి సొల్యూషన్స్ ఏమి ఇస్తున్నాం అంటే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ అన్నమాట, హెల్త్ అవేర్నెస్ టు ప్రివెంట్ ఫ్రమ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనమాట. సో యాక్చువల్ గా ఏంటంటే లైఫ్ స్టైల్ నుంచి వచ్చిన డిసీజే లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే మనం ఉండేటువంటి జీవన శైలి ఆధారపూరితంగా మనకి లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోవడం వల్ల వచ్చిన డిసీజెస్ కి మనము హెల్త్ గురించి అవేర్నెస్ ఇస్తున్నాం, మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం అనమాట. సో లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఎలా ఉంటది, హెల్తీ ఫుడ్ ఎలా తినాలి, అంటే లైక్ ఎక్కువ మనం మెడికల్స్ ఎక్కువ మనం వాడకుండా, మెడికేషన్ ఎక్కువ యూజ్ చేయకుండా ఏ విధంగా మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా మన ఫుడ్ లో చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా మన ఈ యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచి మనం మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం మన యొక్క హెల్దీ ఫుడ్ ద్వారా, యాన్సెంట్ ఆయుర్వేద, ప్రాచీనమైనటువంటి ఆయుర్వేద ద్వారా కూడా మన బాడీని ఏ విధంగా మనం న్యూట్రిషన్స్ ని బ్యాలెన్స్ చేసుకొని మనం పర్ఫెక్ట్ గా మనము మన యొక్క లైఫ్ స్పాన్ మనం ఇంకా ప్రాపర్ ఎక్స్పాండ్ చేసుకోవాలా అనేటువంటి వాటి గురించి ఈ రోజు మనము ఆప్టిమల్ హెల్త్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ యొక్క హెల్త్ అవేర్నెస్ ని క్రియేట్ అనేది జరుగుతుంది. ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ అనమాట అస్లీపియస్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో 5,000 సంవత్సరాల క్రితం ఏదైతే మన దగ్గర ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి ఆయుర్వేద అనేది ఏదైతే ఉందో, మన యొక్క జడి బూటీలు అనేవి ఏవైతే మన దగ్గర ఉన్నాయో, మన దేశంలో ఇప్పటికి కూడా ప్రసిద్ధమైనది ఏదైనా ఒకటి ఉంది, ఒక విలువ, ఒక సంపద ఉంది అంటే అది ఆయుర్వేద అన్నమాట. సో ఈరోజు కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు టర్న్ ఓవర్ జరుగుతున్నటువంటి ఏవైతే మెడికల్ ఉందో, ఇది ఏది కూడా మన భారతదేశంలో తయారైంది కాదు. యూరోప్ కంట్రీస్ నుంచి, అరబ్ కంట్రీస్ నుంచి మన ఇండియాకి వచ్చినవి అనమాట. అస్సలైనటువంటి సంపద ఆయుర్వేదంలో ఉంది. దీన్ని మనం కనుక్కొని మనం నిజంగా మన దేశానికి, బయట దేశానికి మనం ద బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం నిజంగా తయారు చేసి మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే మాత్రం 100% మన ఇండియాని మన యొక్క హెల్దీ అండ్ వెల్దీ ఇండియాగా మార్చుకోవచ్చు అనమాట. అలాంటి పొటెన్షియల్ అనేది మన ఇండియాకి ఈరోజు ఉంది. అలాంటి బెస్ట్ ప్రోడక్ట్, కెమికల్ లేనటువంటి ప్రోడక్ట్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్నటువంటి ప్రోడక్ట్, అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ని మనం వాడుకుంటూ మనం ఒక 10 మందికి షేర్ చేసుకుంటే ఖచ్చితంగా మన భారతదేశాన్ని ఆరోగ్యంగాను, సంపద సృష్టించే విధంగాను, సంపన్నులుగాను ఖచ్చితంగా తయారనేది చేయొచ్చు అనమాట. సో ఇది ఈరోజు మనం ఎందుకు నిజంగా మనం AWPL సంబంధించిన ప్రొడక్ట్ మనం కొనాలి అంటే, ఆ యొక్క ప్రొడక్ట్ మనం మార్కెటింగ్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి
మన యొక్క ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేటివి ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో, ఆ ప్రాబ్లమ్ సంబంధించి మనము ఆరోగ్య కేంద్ర స్టార్టప్స్‌ని బిల్డ్ చేస్తున్నాం యాస్ ఎ మిషన్ ఆఫ్ హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియాలో. సో మేజర్‌గా ఎటువంటి డిసీజ్ అయినా ఇందాక మీకు చెప్పినట్టు నేను ఏవైతే మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నామో, సో లైఫ్ స్టైల్ మారిపోయింది, ఫుడ్ మారిపోయింది, యాక్టివిటీ తగ్గిపోయింది, మన బాడీకి కావాల్సిన ప్రాపర్ ప్రోటీన్స్ మనం తీసుకోవట్లేదు. మనకు ఖచ్చితంగా ఆయుర్వేద కావాలా, హెల్తీ ఫుడ్ కావాలా, మన యొక్క సెల్ఫ్ అవేర్‌నెస్ ఉండాలి మనం ఏదైతే చెప్తున్నామో. సో ఈరోజు మన బాడీ డ్యామేజ్ అవ్వాలి అంటే ఆర్గాన్ డ్యామేజ్ అవ్వాలి. ఆర్గాన్ డ్యామేజ్ అవ్వాలంటే అక్కడ మనకేమవ్వాలా? టిష్యూస్ డ్యామేజ్ అవ్వాలా. టిష్యూస్ డ్యామేజ్ అవ్వాలంటే మనకు డైరెక్ట్‌గా సెల్ డ్యామేజ్ అవ్వాలా. మొదట మనకు సెల్ డ్యామేజ్ అవుతది. తర్వాత టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. తర్వాత మజిల్ డ్యామేజ్ అవుతది. దాని తర్వాత ఆర్గాన్ అనేది డ్యామేజ్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. డైరెక్ట్‌గా ఎప్పుడు గూడా ఆర్గాన్ అనేది డ్యామేజ్ అవ్వదు. సో, ఈరోజు మనం ఏవైతే 6 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం, ఆ 6 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ మనం ఇక్కడ ఈ యొక్క ప్రెజెంటేషన్‌లో మీకు చెప్పడం జరుగుతది. సో, మనకొచ్చేటువంటి బీపీ అయినా, షుగర్ అయినా, లైక్ హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవున్నా సరే, ఈ బేసిక్‌గా ఈ యొక్క 6 ప్రాబ్లమ్స్‌ని మనం ప్రాపర్‌గా మన బాడీని మనం ప్రిపేర్ చేసుకోగలిగితే 100% నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హెల్త్ లైక్ మనమైతే వెళ్ళొచ్చనమాట. సో, వన్ ఆఫ్ ది మన యొక్క న్యూట్రిషనిస్ట్ అన్నమాట. మన యొక్క డాక్టర్ నరసింహ సార్ మన కడప నుంచి వర్క్ చేస్తున్నారు. సో, లాస్ట్ టైమ్ సార్ కూడా మనతో ఒక వాయిస్ మెసేజ్ అనేది షేర్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా హ్యూమన్ యొక్క లైఫ్ స్పాన్ అనేది 100 సంవత్సరాలు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ మన బాడీలో ఉన్నటువంటి కణాలనేది ఏవైతే ఉన్నాయో, సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మన బాడీ పూర్తిగా కణాలతో నిర్మితమై ఉంది. వాటిని మనము రెడ్ సెల్స్ అండ్ వైట్ సెల్స్ అని చెప్పేసి కూడా పిలుస్తామనమాట. సో 90 డేస్ నుంచి 120 డేస్ టైమ్ పీరియడ్ ఏదైతే ఉంటదో ఒక సెల్ అనేది డెడ్ అయిపోయి మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి. డెడ్ అయిపోయి అంటే ఒక కణం చనిపోయి మళ్ళీ కొత్తగా ఏర్పడేటువంటి ఒక దశ ఏదైతే ఉంటదో అప్పుడు మనకక్కడ ఫ్రీ రాడికల్స్ అనేటివి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతదనమాట. అండ్ దాంతో పాటు ఏదైతే ఆ సెల్ డ్యామేజ్ అయ్యి బాడీని ఒక పక్క ఒక లాంగ్ టైమ్‌గా ప్రాసెస్ కింద అది మనకు ఒక చోట స్టోర్ అవ్వడం అనేది జరుగుతాదో, ఫ్రీ రాడికల్స్ అండ్ దాని నుంచి వచ్చినటువంటి టాక్సిన్స్ అనేది ఒక చోట ఏర్పడడం ద్వారా, ఎక్కడైతే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువుంటాదో, దాని మీద అక్కడ ప్రభావితం చేసి మన బాడీని డ్యామేజ్ అనేది చేయడం అనేది జరుగుతది. సో, ఈరోజు మనము బేసిక్ హెల్త్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. ఆ యొక్క హెల్త్ ఇష్యూస్‌కి బేసిస్ ప్రొడక్ట్ ఎలా సజెషన్ చేయాలో కూడా మనం తెలుసుకుందాం. మొదటిది ఇమ్యూనిటీ బిల్డింగ్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ శక్తి అనేది కావాలా. దీన్నే మనం వ్యాధి నిరోధక శక్తి అని చెప్పేసి పిలుస్తామనమాట. ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ శక్తి అనేది ఉంటది, ఇమ్యూనిటీ పవర్ ఉంటదో అప్పుడు మనం ఖచ్చితంగా హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంటది. ఇది మనకు కరోనాలో ప్రూవ్ అయిపోయిందనమాట. కోట్లున్న వాళ్ళు కోటీశ్వరులు గాదు. ఇమ్యూనిటీ శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే కోటీశ్వరులు. ఎందుకంటే ఆరోగ్యం ఉన్న వాళ్ళే అసలైన సంపన్నులు. రెండవది టాక్సిన్స్ అన్నమాట. మన బాడీలో ఉండేటువంటి కెమికల్స్ అవ్వచ్చు, టాక్సిన్స్ అవ్వచ్చు, చెడు పదార్థాలనేటివి ఖచ్చితంగా టాక్సిన్స్ అని మన బాడీలో డిటాక్సిఫైజ్ అవ్వాలా, రిమూవ్ అవ్వాలా. అలా అవ్వడానికి మనకి ఎటువంటి ప్రాసెస్ మన దగ్గర లేదు. మనం ఎక్కడెళ్తే చెకప్స్ చేసుకోవట్లేదు. బాడీని న్యాచురల్‌గా డిటాక్స్ చేసుకునే విధంగా మన దగ్గర ఆయుర్వేద సప్లిమెంట్స్ ఉందన్నమాట. దిస్ ఈస్ అవర్ సెకండ్ ప్రీమియం కేటగరీ ప్రొడక్ట్ అన్నమాట. అండ్ మూడవది ఎనర్జీ బిల్డింగ్ అన్నమాట. చాలా ఫుడ్ మనం తింటున్నాం గానీ, ఆ ఫుడ్‌లో మనకు సరైనటువంటి పోషకాలు మన బాడీకి అందడం లేదు. మన బాడీ స్ట్రెంగ్త్, స్టామినా అండ్ ఎనర్జీ మూడిటిని బిల్డ్ చేయడానికి మనకు ఎనర్జీ బిల్డింగ్ ప్రొడక్ట్ కూడా మనం ఇక్కడ మీకు పరిచయం అనేది చేయబోతున్నాం ఇక్కడ. అండ్ దాని తర్వాత మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో, అసలైన ఆరోగ్యం మీకెప్పుడు కనపడుతదంటే, మీరు తినేటువంటి ఫుడ్ ప్రాపర్‌గా మీకు డైజెషన్ అయిపోతే, మీరు మార్నింగ్ తిన్న ఫుడ్డు మీకు నైట్‌కి డైజెషన్ అయిపోయి, మార్నింగ్ ఫ్రీ మోషన్ అయిపోతే 100% మీరు హ్యాపీగా మీ లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. కాబట్టి ప్యూర్ డైజెషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఆల్‌మోస్ట్ 100%లో ఒక 50%, 60% పీపుల్స్ ఇంకా డైజెషన్‌తో ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నారు. దాని దగ్గర కూడా మనకి మంచి ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉంది. అండ్ ఐదోదన్నమాట ఇది ప్రతి విలేజెస్‌లో, ప్రతి రూరల్‌లో, ప్రతి అర్బన్‌లో కూడా మనకు ఈ యొక్క ఆర్త్‌తో సంబంధించిన ప్రాబ్లమ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆర్థో ప్రొడక్షన్ కూడా మనం ఈరోజు ఈ యొక్క 6 మేజర్ ప్రాబ్లమ్స్‌లో సొల్యూషన్ ఇవ్వబోతున్నాం అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట. మన యొక్క సెల్స్‌ని డ్యామేజ్ అవ్వకుండా ప్రాపర్ బాడీని గ్రోత్‌లో మంచిగా స్కిన్‌ను ప్రొటెక్ట్ చేసే విధంగా, మన బాడీని ప్రొటెక్ట్ చేసే విధంగా, మన ఆర్గాన్స్‌ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉంటదన్నమాట ఆల్ ఇన్ వన్ అనేది. ఫస్ట్‌ది మన ఇమ్యునోడాక్రాస్ అన్నమాట. సెకండ్‌ది క్లోరోడాక్ ప్రవతిక్వాత్ అన్నమాట. అండ్ మూడవది థండర్ బ్లాస్ట్ రస్ అన్నమాట. సో ఈ 3 ప్రొడక్ట్‌లు కూడా మన ఏడబ్ల్యూపీఎల్ అస్లీ పిఎస్ వెల్‌నెస్ కంపెనీలో ఒక్కొక్క ప్రొడక్ట్ అనేది 100 కోట్లకు పైగా టర్నోవర్ చేసినటువంటి కంపెనీ టర్నోవర్ చేసినటువంటి ప్రొడక్ట్ అన్నమాట. ఆల్‌మోస్ట్ 2014 కంపెనీ స్టార్ట్ అయిన డే 1 నుంచి ఇమ్యునోడాక్, క్లోరోడాక్, థండర్ బ్లాస్ట్ అనేది ఉందన్నమాట. కానీ డే 1 నుంచి
ప్రతిసారి ప్రొడక్ట్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటది. ఎలా అయితే మనకి ఐఫోన్ స్టార్ట్ అయినప్పుడు ఐఫోన్ సిరీస్, ఐఫోన్ 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ప్రెజెంట్ 16 సిరీస్ రన్ అవుతూ ఉందో, అలా మన యొక్క ఎండీ సార్ ఏం చెప్తారంటే ప్రతి ఇయరు, ప్రతి 2 ఇయర్స్‌కి ఒకసారి ఆర్&డి ఇంకా బెస్ట్, ఇంకా బెస్ట్, ఇంకా బెస్ట్ ఏమి ఇయ్యాలని చెప్పేసి ఇమ్యునోడాక్ అప్డేట్ అవుతూనే ఉంటది. క్లోరోడాక్ అప్డేట్ అవుతూనే ఉంటది. థండర్ బ్లాస్ట్ ది బెస్ట్ ఆర్&డి టీమ్ ద్వారా ది బెస్ట్ ఇంకా రిజల్ట్ ఇవ్వడానికి మనకి ప్రొడక్ట్ అనేది 100 కోట్లకు పైగా ఒక్కొక్క ప్రొడక్ట్ టర్న్ ఓవర్ చేస్తుందన్నమాట. టాప్ 3 ప్రొడక్ట్స్. అండ్ నాలుగోది అనమాట డిజి డాక్ పౌడర్. ఇది ప్రాపర్ డైజెషన్ చేస్తది. ప్రతి ఒక్కరు వాడొచ్చు. నేను దీన్ని రెగ్యులర్ గా వాడుతూ ఉంటా. నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి వాడిపించిన ప్రయత్నం ఇక్కడ చేస్తామన్నమాట. అండ్ ఆర్థో ప్రొడక్షన్. ఆర్థో ప్రొడక్షన్ అనేది మన యొక్క ఆర్థో డాగ్ అన్నమాట. అన్ని రకాల కీళ్ళకు, మోకాళ్ళ నొప్పుకు, కీళ్ళ నొప్పి అంటే మన బాడీలో ఉండే ప్రతి ఒక్క బోన్స్ మీద కూడా ఇది మనకి వర్క్ అనేది చేయడం జరుగుతది. అండ్ ఇది సాట్స్ మోర్ అన్నమాట. సో 30 రకాల సంబంధించినటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇందులో ఉంటాయి. సో 100% మనకు ప్రీమియం ప్రొడక్ట్ అని చెప్పొచ్చు అనమాట. అన్ని ప్రాబ్లమ్స్ ని సింగిల్ షాట్ లో, దీని పేరు షార్ట్స్ మోర్ అని ఎందుకు పెట్టామంటే సింగిల్ షాట్ లో మీ ప్రాబ్లం క్లియర్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ వన్ ఆల్ ఇన్ వన్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇమ్యునోడాక్ గురించి తెలుసుకుందాం. ఇమ్యునోడాక్ లో ఏం ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం జరిగింది? అలోవెరా లీఫ్ రస్ యాడ్ చేయడం జరిగింది. త్రిఫలా ఫ్రూట్స్ పౌడర్ అండ్ ఆపిల్ ఫ్రూట్ యాడ్ చేయడం జరిగింది. కోకం ఫ్రూట్ అండ్ పునర్నవ రూట్ పౌడర్ అన్నమాట. పునర్నవ అనేది పునర్జన్మ ఇస్తుంది మనం చెప్తున్నాం. మనకి ఆయుర్వేదంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అన్నమాట. అండ్ గిలాయ్ స్టెమ్ పౌడర్ అన్నమాట. దాని తర్వాత మనకు ములేతి స్టెమ్ పౌడర్, తర్వాత తులసి పంచింగ్ పౌడర్, దాని తర్వాత జింగర్, దాని తర్వాత శతావరి రూట్ పౌడర్, తర్వాత ఆమ్లా ఫ్రూట్స్ పౌడర్ అన్నమాట. సో ఇలా దాదాపుగా మనకి ఇక్కడ ఒక 11 నుంచి 12 రకాలైన పదార్థాలు మనకి ఇక్కడ ఇమ్యూనోడాక్ లో యాడ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో వీటి ద్వారా న్యాచురల్ గా మన బాడీ అనేది ఇమ్యూనిటీ అనేది యొక్క ఫార్ములాను పే చేసుకోవడం ఉంటది. సో ఇవి మనకు బేసిక్ గా మనకు చూసేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో కంపెనీ ఆర్&డి టీమ్ లో ది బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి కూడా మనకి ఇక్కడ ది బెస్ట్ వేలో ఆర్&డి టీమ్ అనేది మనకి ఇక్కడ ఈ యొక్క బెస్ట్ ప్రొడక్ట్ మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతిసారి ది బెస్ట్ మనకి ఇవ్వడానికి అయితే కంపెనీ అయితే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ మనము ఇమ్యూనోడాక్ ని మనం ఎందుకు తాగాలి? మన అవసరం ఏంటి? వై ఇమ్యూనోడాక్? ఎందుకు మనం ఇది అవసరం అంటే ప్రజెంట్ ఉన్నటువంటి జీవనశైలి అనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తిని కాపాడుకోవడం అనేది ముఖ్యమైనది అనమాట, అవసరం అనమాట. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాడీకి ఇమ్యూనిటీ శక్తి అనేది అవసరం. రోగ నిరోధక శక్తి అంటే ఒక మన బాడీలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ద్వారా వచ్చేటువంటి ఒక ఇన్ఫెక్షన్స్ ని తట్టుకోవడానికి, లేకపోతే దాన్ని క్లీన్ చేయడానికి కంపల్సరీ మన బాడీకి స్ట్రెంత్ కావాలన్నమాట. దాన్ని మనం రోగ నిరోధక శక్తి అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రజెంట్ ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ కి ఇది కావాలన్నమాట. ఎందుకు అంటే ఇలాంటి సమస్యలు మనకు వస్తున్నాయంటే మొదటిది కాలుష్యం అనేది పెరిగిపోయింది. సో ఈరోజు డస్ట్ అనేది మనం ఖచ్చితంగా మనం తెలుపుకుని మన బాడీ లోపలికి వెళ్తా ఉంటుంది. సరే ఫంగస్ ఎక్కడ పోతుంది, బ్యాక్టీరియా ఎలా వెళ్తుంది, వైరస్ ఎలా వెళ్తుంది అంటే ఈరోజు మనకు తెలియకుండా మన కాలుష్యం ద్వారా మన బాడీకి అనేది ఇన్ఫెక్ట్ అనేది అయిపోతూ ఉంటుంది. జంక్ ఫుడ్ ద్వారా, ప్రాసెస్డ్ ఫుడ్ ద్వారా ఎక్కువగా తీసుకుంటున్నాం ఆల్రెడీ. సో ఈ రోజు మీరు తినేటువంటి బిర్యానీలు వాడినటువంటి చికెన్ అనేది అది ఈ రోజుదేనా లేకపోతే 2 రోజులు 3 రోజులు ముందుదా అనేది మనకు తెలియదు. సో అలాంటి ఫుడ్ మనం తింటున్నాం అనమాట. సో డెఫినెట్లీ మనకు తెలియకుండానే మన బాడీ లోపలికి అయితే ఎంటర్ అయిపోతా ఉంది. దాని తర్వాత చాలా వరకు స్లీప్ డిజార్డర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో చెప్పాలంటే వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం నిద్ర లేమి. సరైన టయానికి తిని, సరైన టయానికి నిద్రపోయి, మంచిగా వాటర్ తీసుకుంటే మన బాడీకి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఆ 3 మనం చేయలేమన్నమాట. అండ్ దాంతో పాటు ఎక్కువ స్ట్రెస్ అయిపోవడం అన్నమాట. ఈ ఈఎంఐలు వచ్చిన తర్వాత, ఈజీ ఆప్షన్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చిన తర్వాత మన ఇంట్లో వాడేటువంటి ప్రతి ఒక్కటి ఈఎంఐలు వచ్చేసినాయి. కార్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, లోన్ ఈఎంఐ. ఒకరోజు ఒక జాబ్‌లో నుంచి రెస్ట్ తీసుకోవాలి, ఒక పర్సన్ నుంచి లెఫ్ట్ అవ్వాలంటే ఈఎంఐ అనేది అటాక్ చేసేస్తుంది మన బాడీని. స్ట్రెస్ పెరిగిపోతా ఉంది. మన బాడీకి మనం ప్రాపర్‌గా ఎక్సర్సైజ్ ఇవ్వలేకపోతున్నాం. ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వలేకపోతున్నాం. సీజనల్ గా మనకి ఇన్ఫెక్షన్స్ ఆటోమేటిక్ గా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మనకు కొత్త సీజన్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఒక హాస్పిటల్ ఫుల్ గా ఎప్పుడు ఉంటది? సీజన్ స్టార్ట్ అయినప్పుడు. ఆ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ మనం బిల్డ్ చేసుకుంటే హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. అండ్ దాని తర్వాత అసతుల్యమైన ఆహార పదార్థాలు మనం తీసుకోవడం వల్ల కూడా మన పోషకాలు అనేది తక్కువ ఉండడం వల్ల మనకు కంపల్సరీ మన బాడీకి అనేది అవసరం. ఇది ఎవరికి అవసరం? భూమి మీద బతికేటువంటి ప్రతి ఒక్క మానవునికి అవసరం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి. చిన్న పిల్లలకైతే మినిమం 5 ml ఇవ్వచ్చు కిడ్జీ డాగ్ తో పాటు. పెద్దవాళ్ళకైతే ఒక 20 ml ఇమ్యూనోడాగ్, ఒక 50 to 60 ml వాటర్ మిక్స్ చేసుకొని మనం దీన్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు ఇమ్యూనోడాగ్ అనేది. సో ఈ యొక్క ఇమ్యూనోడాగ్ అనేది ఎన్ని రోజులు తీసుకోవాలి? అట్లీస్ట్ మీరు ఒక 1 year లో
ఒక సంవత్సరంలో ఒక్కసారి ఇమ్యూనోడాగ్ మీరు తీసుకుంటే చాలు. ఒకే ప్రొడక్ట్ తీసుకోండి ఇమ్యూనోడాగ్‌ను. మీ ఇంట్లో మీరు ఉంటారు, మీ మదర్ ఉంటారు, మీ ఫాదర్ ఉంటారు, ఈవెన్ మీ వైఫ్ ఉంటారు, మీ చిల్డ్రన్స్ ఉంటారు. అందరికీ ఎలా అయితే మనం టీలు పంచుకొని తాగుతున్నామో, కాఫీలు పంచుకొని తాగుతున్నామో, బేకరీ ఐటెమ్స్ పంచుకొని తింటున్నాం. అలా మనం ఇమ్యూనోడాగ్‌ను గూడా మన బాడీని ది బెస్ట్ చేసే విధంగా మనం మన మన యొక్క ఫ్యామిలీ మనం మోల్డ్ చేసుకున్నట్టయితే ఒక్కొక్కరికి ఒక 10 ఎంఎల్, 10 ఎంఎల్, 5 ఎంఎల్, 20 ఎంఎల్ మిక్స్ చేసుకున్నట్టయితే ఒక ప్రొడక్ట్‌ని ఒక 1 ఇయర్‌లో మొత్తం ఫ్యామిలీ వాడితే గూడా వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ శక్తి అనేది పెరుగుతది. పెరగడం వల్ల ఇమ్యూనోడాక్‌ని తీసుకోవడం వల్ల మనకొచ్చేటువంటి లాభాలేంటి? మన బాడీ ఏ విధంగా బెనిఫిట్ పొందుతుంది? వాట్ ఈస్ ఇమ్యూనోడాక్ బెనిఫిట్స్ అండ్ ప్రయోజనాలంటే, ఇక్కడ మనకు శరీరానికి సహజంగా రోగనిరోధక శక్తి అనేది మద్దతు ఇస్తదనమాట. సో, ఎందుకంటే అలోవెరా అనేది బెస్ట్ ప్రాపర్టీ ఇక్కడ. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆమ్లా, దాని తర్వాత గిలాయి, తులసి, జింగేర్ అండ్ పునర్నవ ఇవన్నీ కూడా మంచి యాంటీ ఆక్సిడెంటివ్ ప్రాపర్టీస్ అన్నమాట. సో, ఖచ్చితంగా మన బాడీని ది బెస్ట్ వేలో ప్రొటెక్ట్ అనేది చేయడం జరుగుతది. అండ్ దాంతో పాటు బాక్టీరియా నుంచి, వైరస్‌ల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకంగా పనిచేసేటువంటి సహజమైన గుణాలతో ఇన్ఫెక్షన్‌లు ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఏదైతే ఇన్ఫెక్షన్స్ మనకు రావడం జరుగుతుందో బాక్టీరియా, వైరస్‌ల ద్వారా దాన్ని అడ్డుకోవడంలో ఖచ్చితంగా ఇది మనకు ఉపయోగపడుతుంది. దాని తర్వాత మన యొక్క జీర్ణక్రియను అన్నమాట. మన యొక్క జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ జీర్ణక్రియని మెరుగుపరిచి ఇమ్యూనిటీని బలోపేతం చేయడంలో కూడా సహాయం పడుతుందన్నమాట. అండ్ దాంతో పాటు శ్వాసకోశ ఎగ్జాంపుల్ ఎక్కువగా జలుబు రావడం, ఎక్కువగా దగ్గు రావడం. సో, శ్వాసకోశ సంబంధించినటువంటి ఆరోగ్యానికి కూడా మద్దతు అనేది మనకు ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతది. దాంతో పాటి మన రక్తాన్ని కూడా కొంతవరకు శుద్ధి చేసేసే విధంగా డిటాక్సిఫికేషన్ జరిగే విధంగా కూడా మనకిది తోడ్పడుతుందన్నమాట. సో, ఇది మనకు ఇమ్యూనోడాగ్ అనేది. సో, ఖచ్చితంగా ఇమ్యూనోడాగ్ అనేది ప్రతి ఒక్క పర్సన్ 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ఇమ్యూనోడాగ్‌ని తీసుకోవచ్చు. చిన్న పిల్లలైతే 5 ఎంఎల్ తీసుకోవచ్చు. పెద్దవాళ్ళైతే మినిమమ్ ఒక 20 ఎంఎల్ మార్నింగ్, ఈవినింగ్ తీసుకోవచ్చు. లేదా ఒక్కసారైనా మీరు తీసుకోండి. 1 ఇయర్‌లో ఒక్కసారైనా ప్రతి ఫ్యామిలీలో మన ఇంట్లో ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ మనం చెప్పాల్సింది ఒకటే మార్కెట్‌లో మన ప్రొడక్ట్ కొనండి కాదు. మన ప్రొడక్ట్ ఎందుకు కొనాలో చెప్పాలి. మన ప్రొడక్ట్ వాడండి కాదు. ఎందుకు వాడకపోతే వచ్చినటువంటి నష్టాల గురించి చెప్పాలి. లాభాల గురించి ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. సో, ఒక సంవత్సరంలో ఎగ్జాక్ట్‌లీ ఈ సీజన్‌లో వర్షాకాలం స్టార్ట్ అయిపోయిన వెంటనే ఏమవుతది? సీజన్ స్టార్ట్ అవుతది. హాస్పిటల్ మొత్తం ఫుల్ అయిపోతాయి. దానికోసం హాస్పిటల్ వెళ్ళగానే ఓపీ తీసుకుంటారు. దాని తర్వాత వెళ్ళగానే ఏం చేస్తారు? లైక్ బ్లడ్ టెస్ట్‌లు తీసుకెళ్తారు. సో, ఇక్కడ మనం పెట్టేటువంటి మనం వర్క్ చేసుకొని సంపాదించుకున్న డబ్బు ఏదైతే ఉంటదో, ఆ సీజన్ రావగానే మన ఇంట్లో ఒక్కరికి మనకు ప్రాబ్లమ్ వచ్చింది. ఒక్కరికి మనకు జలుబొచ్చింది, జ్వరం వచ్చింది. ఇల్లు మొత్తం స్టార్ట్ అయిపోతది. వైరల్ ఇన్ఫెక్షన్. అలా వచ్చినా సరే తట్టుకోగలిగిన శక్తి మనకు కావాలంటే ప్రతి ఒక్కరు దీన్ని మనము రికమెండేషన్ అనేది చేయాలన్నమాట. ఇది మన ఫస్ట్ ప్రొడక్ట్. దీని యొక్క ఎంఆర్‌పీ అనేది మనకు రూ. 2000 సంథింగ్ ఉంటది. దీనికి డీపీ ప్రైస్ మనకు రూ. 1739 ఉంటదన్నమాట. ఇది 1000 ఎంఎల్ వస్తదన్నమాట. 1 లీటర్ ఉంటది. ఆల్‌మోస్ట్ మనం దీన్ని 30 డేస్ వరకు అయితే మనం దీన్ని రెగ్యులర్‌గా యూజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మనం నెక్స్ట్ ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రొడక్ట్ పేరు క్లోరోడాక్ అన్నమాట. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రీమియం ప్రొడక్ట్. బట్ ఇందులో వాడినటువంటి ఇంగ్రీడియెంట్స్ అనేటివి వీట్ గ్రాస్ అన్నమాట. సో, ఎవరైతే వీట్ గ్రాస్ అనేది వాడాలనుకుంటున్నారో సో, వాళ్ళకి ఆల్రెడీ వీట్ గ్రాస్ అనేది క్లోరోడాక్‌లో యాడ్ అయిపోయి ఉంటది. వీట్ గ్రాస్‌తో పాటు తులసి ఉంటది, ముల్లేతి ఉంటది, దాంతో పాటు పుదీనా ఉంటది, దాంతో పాటు అల్ఫలాఫా అని చెప్పేసి ఇక్కడ మనకు పేరు కూడా ఇచ్చారన్నమాట. మెడికాడో సటివా అని చెప్పేసి. మెడికల్ ప్రాపర్టీస్ కూడా ఇందులో ఉంటాయని చెప్పేసి మనకు తెలుస్తది. సో, ఇది మనకేం చేస్తదంటే యాక్చువల్‌గా మన బాడీని డిటాక్సిఫికేషన్ అనేది చేస్తది. మన బాడీ డిటాక్సిఫికేషన్. మన బాడీలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలని మూత్రం రూపంలో బయటకొచ్చే విధంగా మనకిది మన బాడీని డిటాక్స్ చేస్తది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అన్నమాట. సో, ఎందుకు ఈ యొక్క క్లోరోడాక్ అనేది ఇంపార్టెంట్ అంటే అగైన్ మళ్ళీ మన ఎస్‌సిపిఎస్ వెల్‌నెస్‌లో ఏ ప్రొడక్ట్‌ని మనం రికమెండ్ చేస్తున్నా సరే యాస్ ఎ డాక్టర్‌గా గాని నేను రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఎవరు కూడా సర్టిఫైడ్ డాక్టర్స్ కాదు. ఎందుకు అంటే ఈ ఆయుర్వేదిక్‌ని సప్లిమెంట్స్ మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది కాబట్టి లైఫ్ స్టైల్ మన తెలుగులో జీవనశైలి అంటాం కాబట్టి ఆ జీవనశైలి చేంజ్ అయిపోవడం వల్ల మన బాడీ డ్యామేజ్‌లు జరుగుతున్నాయి. ఆ డ్యామేజ్‌లు మనం ఆపుకోవాలనుకుంటే డాక్టర్‌తో సంబంధం లేకుండా ఎలాంటి మినిమమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళైనా సరే మనం వీటిని రికమెండేషన్ అనేది చేయొచ్చు. ఎగ్జాంపుల్ మన మదర్ లైక్ ఒక సమ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు మనకు జ్వరం వచ్చి మనకు జలుబు వచ్చిన వెంటనే మనకి ఏం చేసేవాళ్ళు? కషాయం పెట్టేవాళ్ళు, రసం పెట్టేవాళ్ళు,
మిరియాల రసం పెట్టేవాళ్ళు. అంటే కొన్ని లైక్ మన బాడీలో జరిగేటువంటి బేసిక్ ప్రాబ్లమ్స్ మీద ఆల్రెడీ మన మెడికల్ సైన్స్ అనేది మన కిచెన్ లోనే ఉండేది. అందులో మొదటి డాక్టర్ మన మదరు, మన ఫాదరే ఉండేవాళ్ళు. సో దానికి సర్టిఫికేట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో ఇక్కడ కంపెనీ ఆర్&డి బేస్ చేసుకుని ప్రొడక్ట్‌లను తయారు చేసి మనకు పెట్టేసింది. దీన్ని ఎందుకోసం వాడాలా? వాడితే బెనిఫిట్ ఏంటి మాత్రం మన మార్కెట్‌కి చెప్పాలా. సో ఇక్కడ కాలుష్యం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరగడం. సో మామూలు ప్రాసెస్ ద్వారా పెరగడం. అంటే ఫ్రీ రాడికల్స్‌ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడతది. సారీ, వాట్ ఈస్ ద రీజన్ అన్నమాట. ఎందుకు పెరుగుతున్నాయంటే ఫ్రీ రాడికల్స్ మన బాడీలో పెరుగుతూ ఉన్నాయి. అది సెల్స్ ద్వారా కావచ్చు, బయట ద్వారా కావచ్చు. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఆల్రెడీ మన బాడీలో టాక్సిన్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సరిగ్గా టైంకి తినట్లేదు. బాడీలో ఎక్కువ అలసిపోతున్నాం, స్ట్రెస్ తీసుకుంటున్నాం. రోగనిరోధక శక్తి బలహీనపడిపోతా ఉంది. మన యొక్క కణాలు అనేటివి ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవ్వడం. దాంతో పాటు సరైనటువంటి అస అస అసమతుల్య ఆహారం వంటి శరీర సమతుల్యత దెబ్బతినడం. అంటే అంటే సరైన పోషకాలు ఉండేటువంటి ఆహారాన్ని మనం తినకపోవడం కూడా మన బాడీని ఒక విధంగా డ్యామేజ్ అనేది చేస్తుంది. సో ఇక్కడ మనం రికమెండ్ చేసేటువంటి మాక్సిమం ప్రొడక్ట్ కి కాసెస్ మాక్సిమం ఇవే ఉంటాయన్నమాట. కాలుష్యం దెబ్బతినడము, మనం తీసుకున్న వాటర్ లో సరైన మినరల్స్ లేకపోవడము, జంక్ ఫుడ్ అవ్వడము, నిద్ర సరిగా టైం లేకపోవడము, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి మాక్సిమం ప్రతి ప్రొడక్ట్ లో కూడా. మరి దీన్ని క్లోరోడాక్ ని మనం వాడితే మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఇందులో ఫస్ట్ బెనిఫిట్ అన్నమాట, మన శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది అనమాట. దాని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది ఫ్రీ రాడికల్స్ ని. సెల్స్ సెల్స్ డెడ్ అయ్యి రీబౌర్న్ అయ్యేటువంటి ప్రాసెస్ రిలీజ్ అయిన ఫ్రీ రాడికల్స్ ని అది దాని యొక్క స్పాన్ ని తగ్గిస్తుంది అనమాట. దాని యొక్క పవర్ ని తగ్గిస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీని పెంచుతుంది. మన బాడీలో ఉన్నటువంటి హానికరమైనటువంటి టాక్సిన్స్ ని రిమూవ్ చేయడంలో కూడా తోడ్పడుతుంది. దాంతోపాటు మన యొక్క కణాల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు సమగ్ర ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి కూడా సహాయపడుతుంది అనమాట. ఓవరాల్ వెల్నెస్ మీద పనిచేస్తుంది. మొదటిది ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దాని మీద మన బాడీలో ఇమ్యూనిటీ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ ప్రభావం చూపిస్తుంది. బేసిక్ గా ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మన యొక్క ఇమ్యూనిటీని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో మనకు తులసి అనేది యాడ్ అయింది కాబట్టి. సో దాంతో పాటు మనకు శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, హానికరమైన టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, చెడు పదార్థాలు మన బాడీలో ఏవైతే ఉన్నాయో వాటిని టాక్సిన్స్ ని బయటకు తీసుకురావడంలో ఉపయోగపడుతుంది. అంటే మన యొక్క కణాల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి టోటల్ గా మన యొక్క ఇల్నెస్ నుంచి వెల్నెస్ గా మన బాడీని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క క్లోరోడాక్ అనేది పనిచేస్తుంది. సో ఈ యొక్క క్లోరోడాక్ అనేది మినిమం 6-7 ఇయర్స్ నుంచి మనం దీన్ని రికమెండేషన్ చేయొచ్చు. మాక్సిమం క్లోరోడాక్ ని మనము బిఫోర్ ఫుడ్ అన్నమాట. బిఫోర్ ఫుడ్ మనం ప్రిపేర్ చేస్తాం. సో ఏం మనం తినకముందే బిఫోర్ ఫుడ్ మనం దీన్ని ఒక 20 ml క్లోరోడాక్ రస్సు, దాని తర్వాత మనం ఒక 40-50 ml వాటర్ మిక్స్ చేసుకుని మనం దీన్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. మినిమం 20 ml మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం తీసుకోవచ్చు అనమాట. టోటల్ గా మన బాడీ అనేది డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. కనీసం ఒక సంవత్సరంలో ఒకసారి ఒక పర్సన్ కనీసం ఈ యొక్క డిటాక్సిఫికేషన్ అనేది ప్రాపర్ గా మన బాడీకి జరగాల. ప్రతి ఒక్కరు కూడా మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాల్సినటువంటి ప్రోడక్ట్ అన్నమాట క్లోరోడాక్ అనేది. సో దిస్ ఈస్ అవర్ సెకండ్ ప్రోడక్ట్. అండ్ మూడో ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకున్నట్టయితే థండర్ బ్లాస్ట్ రస్ అన్నమాట. థండర్ బ్లాస్ట్. సో దీని పేరు థండర్ బ్లాస్ట్ కాదనమాట, వండర్ బ్లాస్ట్. AWPL లో వండర్స్ ని క్రియేట్ చేసింది అనమాట ఇది. సో సెక్సువల్ వెల్నెస్ మీద, సెక్సువల్ ప్రాబ్లమ్స్ మీద కావచ్చు, స్టామినా మీద కావచ్చు, స్ట్రెంత్ మీద కావచ్చు, ఫర్టిలిటీ మీద కావచ్చు, అన్ని రకాలుగా స్ట్రెంత్ ను బిల్డ్ చేయడంలో, ఎనర్జీ బిల్డ్ చేయడంలో, ఇమ్యూనిటీ బిల్డ్ చేయడంలో అండ్ మనకు పవర్ ని బిల్డ్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది ఇది. సో ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మీరు చూసినట్టయితే అలోవెరా ఉంటది, అశ్వగంధ ఉంటది, అక్కరిగేలి ఉంటది, తర్వాత విదరేకెండ్ ఉంటది, సఫేద్ ముస్లి ఉంటది, గోక్రో ఉంటది, శతావరి అండ్ శుద్ధ శిలాజిత్ కూడా ఇందులో యాడ్ అయి ఉంటది, జైపల్, కౌంచ్ బీజ్, కేసర్. సో ఇది మనకు చాలా ప్రీమియం ఉంటది కేసర్ అనేది కూడా. ఈవెన్ మనకు జమ్మూ కాశ్మీర్ సైడ్ దొరుకుతుంది అనమాట. ఫటేరా, తర్వాత లవంగ్ అండ్ లోహు బసం అన్నమాట. సో ఇది కూడా కైండ్ ఆఫ్ మెటల్ టైప్ లో ఉంటది. మోటీ బసం, అలోవెరా. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 15 టైప్స్ ఆఫ్ వెరైటీస్ అనేది మనకి ఇందులో థండర్ బ్లాస్ట్ అనేది ఇందులో ఒక యూనిక్ ఫార్ములాస్ మీద, అంటే లైక్ R&D ఫార్ములాస్ ని బేస్ చేసుకొని మనకి యొక్క థండర్ బ్లాస్ట్ ని క్రియేట్ చేసింది అనమాట. AWPL లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ వచ్చే ప్రొడక్ట్ థండర్ బ్లాస్ట్ అనమాట. ఎందుకంటే ఇది కొన్ని వండర్స్ ని క్రియేట్ చేసింది. బాడీ పెయిన్స్ మీద కావచ్చు, దాని తర్వాత ఎనర్జీ మీద, స్ట్రెంత్ మీద, సెక్సువల్ ప్రాబ్లమ్ మీద, అన్ని రకాలుగా ఓవరాల్ గా పనిచేస్తుంది అనమాట ఇది. సో దీన్ని మనం ఎందుకు వాడాలంటే ఖచ్చితంగా మన జీవన శైలిలో మార్పులు వచ్చినాయి. ఈరోజు మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఒకటి ఎక్కువగా అలసిపోవడం,
శక్తి స్టామినా తగ్గిపోతూ ఉండడం, ఎక్కువగా మన మన బాడీలకి మజిల్కి ఎక్కువ మనం ప్రెజర్ ఇవ్వడం, ఎక్కువగా ప్రెజర్ ఇచ్చి ఎక్కువగా పని చేయడం వల్ల స్ట్రెయిన్ అయిపోవడం, చిన్న పని చేసిన తొందరగా నీరసం వచ్చేయడం వంటి ఆ, రావడం ద్వారాను, తర్వాత ఒత్తిడి వల్ల పనితీరు అనేది తగ్గిపోవడం అనమాట. స్ట్రెస్ అనేది రావడం వల్ల సరిగా పని చేయలేకపోవడం, కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం, వ్యాయామం అంటే లైక్ మన ఎక్సర్సైజ్ లేకపోవడము, శారీరక శ్రమకు తగ్గ బలం లేకపోవడం అన్నమాట. సో చాలా మందికి తింటూ ఉంటారు కానీ బలం ఉండదు అనమాట. సో అది కూడా వన్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. దాంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోవడము, నిద్ర అనేది సరిగా టైంకి, నిద్ర అనేది సరిగా 8 అవర్స్ స్లీప్, 7 అవర్స్ స్లీప్, 6 అవర్స్ స్లీప్, సరిగా నిద్ర అనేది లేకపోవడము, దాంతో పాటు అనారోగ్యమైనటువంటి జీవన శైలి వల్ల శరీరం అనేది బలహీన పడిపోవడం అనేటివి ఈ రోజు మనం అందరం కూడా ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన సమస్య. ఇది మనం జీవన శైలిలో థండర్ బ్లాస్ట్ ని ఎందుకు మనం దీన్ని వాడాలి అనడానికి గల ప్రధానమైన సమస్యలు అన్నమాట. సో ఈ రోజు ఈ సమస్యలను ఫేస్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారా అంటే నాకు తెలిసి 99% ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఫేస్ అనేది చేస్తూ ఉన్నారు. సో దీనికి ఈ యొక్క థండర్ బ్లాస్ట్ కి ఏ విధంగా మనం ఈ థండర్ బ్లాస్ట్ ని యూజ్ చేయొచ్చు అంటే, ఖచ్చితంగా మనం ఒక 20 ml ఆఫ్టర్ ఫుడ్ అనమాట, 20 ml థండర్ బ్లాస్ట్, ఒక 40 to 50 ml వాటర్ మిక్స్ చేసుకొని, లైట్ వామ్ వాటర్ మిక్స్ చేసుకొని మనం తీసుకున్నట్టయితే మన ఆటోమేటిక్ మన బాడీ అనేది స్ట్రెంగ్త్ అనేది రావడం జరుగుతుంది. సో దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, వాట్ ఈస్ ద బెనిఫిట్స్ అని మనం అనుకున్నట్టయితే, శరీరానికి బలం అండ్ స్టామినాని పెంపొందించడంలో సహాయపడుతుంది, అండ్ టెస్టోస్టెరాన్ స్థాయిల్ని మద్దతు ఇవ్వడంలో ఉపయోగపడుతుంది అనమాట. సో చాలా వరకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేటివి మన యొక్క, అది మెన్ అవ్వచ్చు ఉమెన్ అవ్వచ్చు, వాళ్ళలో ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడంలో, వర్క్ చేయడంలో, లైక్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మీద కూడా మంచిగా లైక్ ఉపయోగపడుతుంది అనమాట. దాంతోపాటు శక్తి మరియు సహన శక్తి అనమాట, ఎండ్యూరెన్స్ అని కొనసాగించడంలో సహాయపడుతుంది. దాంతోపాటు అలసటను తగ్గించి, ఎక్కువ స్ట్రెస్ తగ్గించి, రోజంతా యాక్టివ్ గా ఉండే విధంగా. చాలా మంది మన యొక్క ఆ, ఈ యొక్క జూమ్ మీటింగ్ లో 16 మెంబర్స్ వింటూ ఉన్నారు. 16 మెంబర్స్ లో దేవరాజ్ సార్, చాలా మంది, ఈవెన్ మనీష్ సార్, చాలా మంది మన యొక్క థండర్ బాస్ట్ యూజ్ చేశారు అనమాట. సో ఆ థండర్ బాస్ట్ తాగినప్పుడు ఎంత ఎనర్జీ ఉంటది ఆ డేలో, ఆ థండర్ బ్లాస్ట్ తాగినప్పుడు ఎలా ఉంటది అని చెప్పేసి ఒకసారి ఎవరైతే థండర్ బ్లాస్ట్ యూజ్ చేశారో ఆ రిజల్ట్ ని మీరు చాట్ బాక్స్ లో ఒకసారి మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్మెంట్ చేస్తుంది, సహజమైన రీతిలో శరీరానికి పనితీరు మద్దతు అందించడంలో సహాయపడుతుంది అనమాట ఈ యొక్క థండర్ బ్లాస్ట్ అనేది. ఓవరాల్ గా మన బాడీని స్ట్రెంగ్త్ ను రీబిల్డ్ చేస్తుంది అనమాట, ఫెర్టిలిటీని స్ట్రాంగ్ చేస్తుంది, అండ్ మన యొక్క టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని కూడా బిల్డ్ చేస్తుంది. ఓవరాల్ గా మీకు సింపుల్ గా చెప్పాలంటే స్టామినా, స్ట్రెంగ్త్, ఎనర్జీ మూడింటిని కూడా థండర్ బ్లాస్ట్ అనేది బిల్డ్ చేస్తుంది. ఇది మనకు 2200 ఎంఆర్పి ఉంటది, 1950 రూపాయలు మనకు డివి ప్రైస్ రావడం జరుగుతుంది. 13 సేల్ పాయింట్స్ అయితే మనకి ఇందులో థండర్ బ్లాస్ట్ లో అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనము 4వ ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం అనమాట. సో ప్రతి ఒక్కరికి మేజర్ గా ఉండే ప్రాబ్లం ఇది, మనం తిన్న ఫుడ్ ప్రాపర్ గా డైజెషన్ అవ్వట్లేదు, వామిటింగ్ జరుగుతుంటది, సరిగా మోషన్ అవుతూ మోషన్ అనేది ప్రాపర్ గా అవ్వడం జరగదు, ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి, టైం కాని టైంలో మన ఫుడ్ తీసుకోవడం, ప్రాపర్ గా మన బాడీకి కావాల్సినంత వాటర్ మనం తీసుకోకపోవడం. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ప్రజెంట్ అయితే ఫేస్ చేస్తున్నాం అనమాట, ప్రాపర్ డైజెషన్ కాకుండా. సో ఈ యొక్క డిజిటాగ్ లో మనం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడామంటే, తర్వాత ప్రునికా గ్రాంటమ్ అండ్ టర్మీనియా, ఇది మనము కరక్కాయ అని చెప్పేసి కూడా పిలుస్తాం అనమాట, రాక్ సాల్ట్ అండ్ జింగరు, దాని తర్వాత కుకమిన్, పైపర్ నిగమ్, తర్వాత ఫెనిగ్రిక్ సీడ్ అవ్వచ్చు, దాని తర్వాత ఇలాచి టైప్ లో మనం వాడేటువంటి ప్రొడక్ట్ అవ్వచ్చు, తర్వాత కర్పం కాపర్, కొరియండర్ సంబంధించిన లైక్, కొరియండర్ అంటే మనకు మెన్ లైక్ కొత్తిమీర నుంచి వచ్చేది అనమాట, అది దానికి సంబంధించింది. దాని తర్వాత ఆమ్లా అన్నమాట, లైక్ ఫైలోథియస్ అఫిషియల్ అని చెప్పేసి ఆమ్లా సంబంధించినటువంటి వాటిని కూడా మనం ఇందులో అయితే ఈ యొక్క డైజెస్టివ్ యొక్క డిజిడాక్ అనేటువంటి పౌడర్లు అయితే మనం వీటిని అయితే ఇంగ్రీడియంట్స్ రూపంలో దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో కరక్కాయ అనేది చాలా ప్రీమియం అని చెప్పొచ్చు అనమాట, చాలా వరకు మన బాడీకి చాలా వరకు స్ట్రెంత్ ను డైజెషన్ మీద బిల్డ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మనం తినేటువంటి నేచురల్ జింజర్ కూడా, లైక్ ఏదైతే అల్లం ఉంటుందో ఆ అల్లం కూడా మన బాడీకి చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. సో వీటిని మన డైలీ లైఫ్ లో మనం తింటూ ఉంటాం యాక్చువల్గా, బట్ యాక్చువల్గా మనం దీన్ని పర్టికులర్ గా ఎందుకు తినాలంటే, ఆ టైంలో ఇది మనకు సింపుల్ గా అన్ని రకాల మిక్సింగ్ ని ఒకే ఒక సింపుల్ స్పూన్ లో మనకు అందించేస్తుంది అనమాట. ఇది మనం దీన్ని ఎందుకు వాడాలంటే, సేమ్ ఎక్కువగా ఆయిల్ ఫుడ్ మనం బయట తింటూ ఉంటాం, టైం కానీ టైంలో మనం తింటూ ఉంటాం, మన జీవన శైలి చేంజ్ అయిపోయింది, ఆటోమేటిక్ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవడం వల్ల. సో తొందరగా మనం తిన్న ఆహారం అజీర్ణం అవ్వదు. మనం ఎప్పుడైతే మనము ఫుడ్ తీసుకుంటామో
ఫుడ్ తీసుకున్నప్పుడు సరిగా నిద్రపోయినప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది, ఏమవుతుంది, డైజెషన్ అనేది జరగదు. అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ రావడం కూడా స్టార్ట్ అవుతుంది. అజీర్ణం అవ్వనప్పుడు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, గ్యాస్ అండ్ కడుపు ఉబ్బరం అవ్వనప్పుడు, అంటే లైక్ కడుపు నొప్పి రావడం లాంటివి జరిగినప్పుడు, దాని తర్వాత ఇంటేక్ లో మన ఫుడ్ తీసుకోకపోవడం, టైం దాటిన తర్వాత ఫుడ్ తీసుకోవడం ద్వారా, తర్వాత కడుపు భారంగా అనిపించడము, ఒత్తిడి వల్ల, అంటే మన ఫీల్ అయ్యే స్ట్రెస్ వల్ల మన యొక్క జీవనక్రియ అనేది స్లో డౌన్ అవ్వడము, తక్కువగా వాటర్, వీటికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం తక్కువగా వాటర్ తీసుకున్నప్పుడు మన బాడీకి ప్రాపర్ గా డైజెషన్ అనేది జరగదు. అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు కూడా మనకు ఈ రకమైనటువంటి ఈ యొక్క డిజిడాక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఈ రోజు అయితే మార్కెట్ లో ఫేస్ చేస్తున్నాం. సో ఒక డిజిడాక్ ఎవరు వాడాలంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వాడాల్సిందే. ఎందుకు వాడాలా? ప్రతి ఒక్కరు తింటున్నాం, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యను క్లీన్ చేసుకోవడానికి కంపల్సరీ మనకు డిజిడాక్ లాంటి ఒక పౌడర్ మన బాడీకి కావాలా. సో దీని యొక్క ప్రయోజనాలు ఏంటి మనం ఒకసారి చూసుకున్నట్టయితే, సహజమైన రీతిలో జీర్ణక్రియని మెరుగుపరిచి అజీర్ణ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. 100% మనకి ఇది జీర్ణక్రియని మెరుగుపరిచి జీర్ణమయ్యే విధంగా అజీర్ణ సమస్యల మీద పూర్తిగా కంట్రోల్ అనేది తీసుకురాగలుగుతుంది. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కడుపు ఉబ్బరము, పొట్ట అసౌకర్యం తగ్గించడంలో కూడా సహాయపడుతుంది అనమాట. దాంతో పాటు ఆహారంలోని పోషకాలను శరీర సమర్థంగా గ్రహించడానికి మరియు జీవనక్రియ సామర్థ్యాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. అంటే మనం తినేటువంటి ఆహారం ఉన్నటువంటి పోషకాలు అనేటివి మన బాడీకి ప్రాపర్ గా అందించే విధంగా మన బాడీకి సహాయపడుతుంది. అంటే జీర్ణక్రియ అంటే మన యొక్క ఫుడ్ యొక్క ప్రాసెస్ ని స్ట్రెంగ్త్ ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది అనమాట. అండ్ క్రమబద్ధమైనటువంటి మల విసర్జన ప్రోత్సహించి పేగులు సమగ్ర ఆరోగ్యాన్ని మద్దతుని ఇవ్వడం జరుగుతుంది అనమాట. లైక్ ఎవ్రీ డే మనం ఏదైతే మల విసర్జన వెళ్ళడం జరుగుతుందో, సో దాని మీద ప్రాపర్ గా అయిన టైంలో ప్రాపర్ గా మనకు డెవలప్మెంట్ అయ్యే విధంగా, దాన్ని మనం ప్రాపర్ గా డెలివరీ చేసే విధంగా అండ్ పూర్తి స్థాయిలో మనకైతే మద్దతు ఇస్తుంది అనమాట. సహజమైన డిటాక్స్ఫైయర్ గా పనిచేసి శరీరం యొక్క అంతర్గత శుద్ధికి తోడ్పడుతుంది. చాలా చిన్న ప్రోడక్ట్ కానీ చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట ఇందులో. దాంతోపాటు మనకి మెటబాలిజాన్ని డెవలప్మెంట్ చేసి మెరుగుపరిచి ఆకలి యొక్క నియంత్రణకు కూడా మద్దతుని అందిస్తుంది అనమాట. ఎక్కువగా తినాలి అనేటువంటి ఆలోచన కూడా ఆకలి యొక్క నియంత్రణ కూడా తగ్గించేటువంటి శక్తి సామర్థ్యం అనేది ఈ యొక్క డిజిడాక్ అనేది ఉంటది అనమాట. సో యొక్క డిజిడాక్ అనేది మనకు ఎంఆర్పి 300 రూపాయలు ఉంటది. డిపి ప్రైస్ అనమాట, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మనకి ఇది 213 రూపాయలు రావడం జరుగుతుంది. సో దీన్ని మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు, లైక్ లోకనాథం సారు, కొంతమంది టీం నరేష్ సార్, మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ప్రతిరోజు మినిమం 2, 3, 4, 5 డిజిడాక్ పౌడర్స్ బ్యాగ్ లోకి పట్టుకొని వెళ్తాం. దీని మనకు ఒక డిజిడాక్ మీద అనమాట లైక్ 300 రూపాయలు ఎంఆర్పి ఉంటది. ఒకటి తీసుకుంటే 300 రూపాయలు తీసుకోవాలి, 250 రూపాయలు తీసుకోవాలి, 2 తీసుకుంటే 500 రూపాయలు ఇస్తాం. ఒక ఎస్పీ మనకు జనరేట్ అవుతుంది అనమాట. ప్రతిరోజు ఒక 5 డిజిడాక్లు ఇవ్వడం వల్ల ఒక్కో డిజిడాక్ మీద మనం ఓన్లీ 50 రూపీస్ రిటైల్ ప్రాఫిట్ పెట్టుకుంటే కూడా 250 రూపాయలు అనేది ఓన్లీ సింగిల్ డిజిడాక్ మీద మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇది ఓన్లీ మనం మాత్రమే అమ్మితే ఇలా ఉంటది. మన టీంలో ఉన్న వాళ్ళు ఒక 100 మంది, ఒక 20 మంది, ఒక 5 డిజిడాక్ అమ్మడం మొదలు పెట్టారు అనుకోండి, 5 ఇంటూ 20 మంది 100 ఎస్పీ ప్రతిరోజు మీ అకౌంట్ లో క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ఒక రోజుకి బ్రోంజ్, 3 రోజులకి సిల్వర్, ఒక వారం, ఒక 10 రోజులకి గోల్డ్. సో అద్భుతాలు క్రియేట్ అవుతుంది అనమాట ఒక్క ప్రోడక్ట్ తో కూడా. ఇది చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్. మనం దీన్ని ఎట్లా మార్కెటింగ్ చేయాలి, దీన్ని ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాం అనమాట. షాపుల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి 500కి 2 ప్రోడక్ట్లు ఇచ్చేసి వస్తాం. ఒకటైతే 300. సో ఇది మనకు చాలా పెద్దగా ఎకో సిస్టమ్. ఆరోగ్య కేంద్రస్ మీద ఇది చాలా పెద్దగా డెవలప్ అవుతుంది అనమాట. ఆరోగ్య కేంద్రం, దిస్ ఇస్ అ ప్రీమియం ప్రోడక్ట్ ఆరోగ్య కేంద్రస్. అండ్ ఫిఫ్త్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది ఆల్రెడీ మనం చూసాం, ఆర్థోడాక్ అనమాట. అలోవెరా, నీరంగుడి అండ్ మల్కాగ్ని. మనకు ప్రాపర్ గా హిందీలో కూడా మనకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు బేసిక్ ట్రైనింగ్ అనమాట. ప్రాపర్ ట్రైనర్ ద్వారా మనం ట్రైనింగ్ అనేది ఇప్పించే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ మనకి బేసిక్ ట్రైనింగ్ ఇస్తున్నాం. దీని ద్వారా మనం కొద్దిగా నేర్చుకొని ఫర్దర్ గా ఇంకొద్దిగా డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇంకా మన ఏడబ్ల్యూపిఎల్ యొక్క మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా, ప్రాపర్ వెల్నెస్ ట్రైనర్ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మనకు ఆల్మోస్ట్ ఒక 10 రకాలుగా ఐటమ్స్ ఇందులో మనం యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. హల్దీ, హడ్జోడ్, మెంతి అండ్ రస్నా, తర్వాత పెంచంగ్ సీ పౌడర్, సీడ్ సీ పౌడర్ అండ్ సలాయ్ గూగల్ అండ్ అలోవెరా లాంటి ప్రొడక్ట్స్ మనం ఇందులో అనేది యాడ్ అనేది చేయడం అనేది జరిగింది అనమాట. సో ఈ రోజు మనకు ఈ యొక్క ప్రొడక్ట్ మనం ఎందుకు వాడాలి, ఆర్థోడాక్ ప్రౌతిక్ పాత అవసరం ఏంటి, ఎందుకు మనం దీన్ని వాడాలంటే, ఖచ్చితంగా మన యొక్క నేటి జీవన శైలిలో చాలా సమస్యలు ఏదో మనం ఎదుర్కొంటున్నాం. ఏం ఎదుర్కొంటాం జీవన సమస్యలు అంటే, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం ద్వారా ఖచ్చితంగా మన బాడీకి అనేది ఒకే చోట కూర్చొని ఉండడం వల్ల బాడీలో కొంతవరకు స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నాం అనమాట.
అండ్ మొబైల్ కంప్యూటర్ను ఎక్కువ ఉపయోగించడం ద్వారా సో ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో సగం మందికి ప్రాబ్లమ్స్, సగం మంది కాదు 80% ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి. ఒకే చోట కూర్చొని పనిచేసే వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ ఈరోజు మార్కెట్ లో డేటా అనేది చూపిస్తూ ఉన్నారు మార్కెట్ లో. దాంతోపాటు అధిక శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం ద్వారా మనం ఎక్కువ జిమ్ చేసినా, ఎక్కువగా మన బాడీని స్ట్రెస్ పెట్టినా కూడా మనకి ఇది డ్యామేజ్ అనేది జరుగుతుంది. దాంతోపాటు మన వయసు పెరిగే కొద్దీ కీళ్ళు అనేటివి బలహీనపడతాయి అనమాట, బోన్స్ అనేది వీక్ అవుతుంది అనమాట. దాంతోపాటు ఇక్కడ ఎముకలు, కీళ్ళు, కండరాల్లో కొన్నిసార్లు అసౌకర్యం లాంటిది కూడా జరగడం, అంటే లైక్ డ్యామేజ్ అనేది అవ్వడం కూడా జరుగుతూ ఉంటది అనమాట. దాంతోపాటు నడవడం, మెట్లెక్కడం లేదా వంగడం కష్టంగా అనిపించడం లాంటివి కూడా ఈ రోజు సమస్యలు అనేటివి ఎక్కువగా మనం ఈ రోజు మార్కెట్ లో చూస్తూ ఉన్నాం. నడవడానికి ఇబ్బందిగా ఉంది, మెట్లెక్కడానికి ఇబ్బందిగా ఉంది, వంగడానికి కూడా ఇబ్బందిగా ఉంది అనేటువంటి సమస్యలు అనేవి ఈ రోజు ఎక్కువగా ఈ యొక్క మన యొక్క జీవన శైలిలో ఈ యొక్క ఆర్తో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ రోజు మనం మేజర్ గా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాం. దీనికోసమే సపరేట్ డాక్టర్స్ ఉన్నారు, దీనికోసం సపరేట్ మనము వర్క్ అనేది కూడా చేస్తూ ఉన్నాం. సో దీన్ని మనం ఎందుకు ఆర్థో డాగ్ ని మనం వాడాలంటే ఇది మన బాడీకి ఒక ప్రొటెక్షన్ లాంటిది. మన బాడీలో ఉండేటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయో దాని మీద పనిచేసేటువంటి, రూట్ మీద పనిచేసేటువంటి మన ప్రొడక్ట్ అన్నమాట. ఏంటి ప్రయోజనాలు అంటే ఇన్ఫ్లమేషన్ ని, వాపుని తగ్గించడంలో మన యొక్క ఆర్థో డాగ్ అనేది పనిచేస్తుంది. వాపు ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో పనిచేస్తుంది. కీళ్ళ దెబ్బతీసే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అండ్ కీళ్ళ నొప్పిని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. అండ్ కండరాల నొప్పిని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. అండ్ కీళ్ళకు సంబంధించిన సమస్యలు నివారించడం కూడా సహాయపడుతుంది. సో ఆర్థో డాగ్ ప్రవతీక్వాత అనేది ప్రతి ఒక్కరికి బోన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఎముకలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కీళ్ళు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి సురక్షంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆర్థో డాగ్ ని వన్స్ ఇన్ ఏ ఇయర్ ఒకసారి మనైతే తాగాలి. ఏజ్ దాటిన వాళ్ళు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కంపల్సరీ మనం ఆర్థో డాగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళకు కాల్షియం అనేది నీడ్ ఉంటే కాల్షియం కూడా మనం అందులోకి యాడ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఎలా మనం దీన్ని వాడాలి? సో ఒక 20 ml ఆర్థో డాగ్, ఒక 40 to 50 ml వాటర్ మిక్స్ చేసుకొని ఆఫ్టర్ ఫుడ్ మనం దీన్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. దీని ప్రైస్ ఎలా ఉంటది? 2300 రూపాయల ఎంఆర్పి ఉంటది. 1947 రూపాయలు మనకు టీపీ ప్రైస్ ఉంటది. 13 సేల్ పాయింట్స్ అంటే మనకి హైయెస్ట్ గా రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ప్రతి విలేజ్ లో, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్య అనమాట. యొక్క మోకాల నొప్పులు అనేటివి, కీళ్ళ నొప్పులు అనేటివి ప్రతి ఇంటింటికి మనం ఈ ప్రొడక్ట్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ప్రీమియం ప్రొడక్ట్ అన్నమాట. ఇది 6th ప్రొడక్ట్ అన్నమాట. వెల్ రూట్ కేటగిరీ సంబంధించినటువంటి ప్రీమియం ప్రొడక్ట్ అనమాట సాట్స్మోర్. అద్భుతమైనటువంటి ఫ్రూట్స్ యొక్క బేస్ రూట్స్ మనకి ఇందులో ఉన్నాయి. గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, తులసి లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, చినామిన్ బ్రాక్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, బెర్రీస్ సంబంధించిన ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, ఆమ్లా ఎక్స్ట్రాక్ట్ ఉంది, దాని తర్వాత లైక్వోరీస్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, పొమెగ్రెనేట్ లైక్ దానిమ్మ పండు ఎక్స్ట్రాక్ట్ ఉంది, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంది, బ్రహ్మి ఎక్స్ట్రాక్ట్ ఉంది, అలోవెరా కూడా ఇందులో యాడ్ అయ్యింది. ఆల్మోస్ట్ 30 రకాల సంబంధించిన, ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 12 నుంచి ఒక 15 రకాల సంబంధించిన యాంటీ ఆక్సిడెంట్ అండ్ అబో అన్నమాట 3 ప్రాపర్టీస్ అయితే సాట్స్మోర్ లో ఉన్నాయి. సో ఇది మనకు 30 ml 30 ml షాట్ రావడం జరుగుతుంది. 30 ml మనకి ఇక్కడ ఏదైతే రెడ్ లో బాక్స్ పక్కన కనపడుతుందో గ్రీన్ కలర్ లో ఒక మూత వేసి, అది 30 ml షాట్ అన్నమాట. 30 ml షాట్ ఎవ్రీ డే మనం బిఫోర్ ఫుడ్ కానీ ఆఫ్టర్ ఫుడ్ కానీ ఎవ్రీ డే మనం షేక్ చేసుకున్న దాన్ని తీసుకున్నట్టయితే మన బాడీకి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ దొరికిపోతాయి. సెల్ ఎవ్రీథింగ్ మన బాడీ ప్రొడక్ట్ అయిపోతుంది. మీకు పింపుల్స్ ఉన్నా, ప్రాబ్లం ఉన్నా, ఏమున్నా ఆల్ ఇన్ వన్ ప్రొడక్ట్ అనమాట. దీన్ని మనం ఎందుకు వాడాలంటే సేమ్ ప్రాబ్లమ్స్ మనం ఈరోజు ఫేస్ చేస్తున్నాం. కాల్షియంలో వాళ్ళ పీడైగల్స్ పెరగడం కానీ, సరైన పోషకాలు మన బాడీలో దొరకపోవడం కానీ, నిద్ర సరిగా లేకపోవడం కానీ, స్ట్రెస్ తీసుకోవడం కానీ, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం కానీ, మన యొక్క కణాల యొక్క యాంటీ టెస్ట్ గురకడం, ఇవన్నీ కూడా బేసిక్ గా మనం అన్ని కూడా చూసేటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ 25 రకాల సంబంధించినటువంటి ఫ్రూట్స్, విటమిన్స్ మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో కూడినటువంటి రోజువారీ వెల్నెస్ డ్రింక్ అనమాట. ఇది వెల్నెస్ సపోర్ట్ అనమాట ఇది. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో ఒక్క షార్ట్స్ మోర్ యూజ్ చేస్తే, లైక్ ఒక్క షాట్ తో మీ ప్రాబ్లం మొత్తం లైక్ వెల్నెస్ అనేది మీ బాడీని ప్రొటెక్ట్ చేసేస్తుంది అనమాట. దీని బెనిఫిట్స్ మనం ఒకసారి చూసుకుంటే, ఫ్రీ రాడికల్స్ ని తటస్థీకరించి యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెస్ వల్ల కణాలకు కలిగే ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సో డెఫినెట్లీ సెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ ని
కంట్రోల్ పెడుతుంది అనమాట. దాని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. కణాల దెబ్బతినడాన్ని తగ్గించడం ద్వారా అకాల వృద్ధాప్య లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఎక్కువగా తొందరగా యాంటీ ఏజింగ్ తొందరగా ఎక్కువ వయసు అంటే ఏజ్ ఏమో తక్కువ ఉంటుంది కానీ వాళ్ళ వయసు అయిపోతున్నట్టు కనపడుతుంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళ కణాలు దెబ్బతింటూ ఉంటాయి. అలాంటి కణాలు దెబ్బ తినకుండా యాంటీ ఏజింగ్ అవ్వకుండా విధంగా కూడా చూసుకుంటది. శరీర సహజ రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీని బలోపేతం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో కూడా అద్భుతమైనటువంటి ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాంతివంతమైనటువంటి చర్మాన్ని మద్దతుగా ఇస్తుంది అనమాట. స్కిన్ కూడా చాలా బ్రైట్ రావడం జరుగుతుంది. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ బెర్రీస్ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ మనం రోజు ఫ్రూట్స్ తినలేకపోవచ్చు కానీ మన ఇందులో జస్ట్ ఒక షాట్ తీసుకుంటే మన డైలీ న్యూట్రిషన్ మనకు దొరికిపోతుంది. అండ్ గుండె ఆరోగ్యానికి మద్దతుగా అందించి రక్తనాళాలపై యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది అనమాట. అండ్ శారీరక లేదా మానసిక ఒత్తిడిని త్వరగా కోలుకోవడానికి కూడా రికవరీ కోసం కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క శాట్స్ మోర్ అనేటువంటి ప్రోడక్ట్ అనమాట. సో ఈ యొక్క శాట్స్ మోర్ అనేది ఒక్క ప్రోడక్ట్ మనం మార్కెట్ లో తీసుకెళ్ళగలిగితే 6,000 రూపాయలు మనకి ఇది డిపి ప్రైస్ ఉంటుంది. ఎంఆర్పి ప్రైస్ ఉంటుంది. 6,000 రూపాయలు ఎంఆర్పి ప్రైస్ ఉంటుంది. డిపి ప్రైస్ అనేది 4,765 రూపాయలు ఉంటుంది. 27 ఎస్పీ 27 సేల్ పాయింట్ రావడం జరుగుతుంది. ఒక సేల్ పాయింట్ మీకు 10 రూపాయల బోనస్ వస్తుంది. 10 రూపాయలు మీకు ఇన్సెంటివ్ రావడం జరుగుతుంది. అంటే ఒక సేల్ పాయింట్ మీకు 25 రూపాయలు వస్తుంది అనమాట. 27 సేల్ పాయింట్లు ఇంటూ 25 రూపాయలు అంటే మీకు ఒక ప్రొడక్ట్ మీద మీకు 675 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే 4,675 రూపాయలతో మీరు ప్రొడక్ట్ మార్కెట్కి తీసుకెళ్ళగలిగితే మీకు వచ్చేటువంటి సేల్ పాయింట్స్ ద్వారా 675 రూపాయలు అనేది సింగిల్ ఈ యొక్క ప్రొడక్ట్ ద్వారా రావడం జరుగుతుంది. సో 30 షార్ట్స్ రావడం జరుగుతుంది. షార్ట్స్ మోర్ లో 30 షార్ట్స్ ఉంటాయి అనమాట. 30 రోజులకి 30 షార్ట్స్ ఉంటాయి. ప్రతి షార్ట్ లో కూడా 30 ml ఉంటుంది. రోజు 30 ml చొప్పున 30 రోజులు మనం దీన్ని తీసుకుంటే మన బాడీ కొత్త బాడీగా తయారై ప్రతి ఒక్కరికి దీన్ని తీసుకెళ్లొచ్చు అనమాట. దిస్ ఈజ్ అవర్ 6 ప్రొడక్ట్స్ అనమాట. 6 ప్రీమియం ప్రొడక్ట్స్. ప్రతి ఒక్కరికి కూడా మస్ట్ అండ్ షుడ్ మనం దీన్ని ఇవ్వాల్సినటువంటి ప్రొడక్ట్స్ అనమాట. థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ అవర్ 6 ప్రొడక్ట్ కాంబినేషన్. అండ్ ఏదైతే ఈరోజు మనం ఆరోగ్య కేంద్రాన్ని బిల్డ్ చేస్తున్నామో ఆరోగ్య కేంద్రాన్ని బిల్డ్ చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ లో ఈ యొక్క 6 ప్రొడక్ట్స్ మనం ఏం చేస్తున్నామంటే బేసిక్ గా మనము గ్రౌండ్ లెవెల్లో హై లెవెల్లో మనం ఈ యొక్క బిజినెస్ అనేటివి డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో మీ అందరికి కూడా ఈరోజు ఒక వన్ మోర్ న్యూస్ ఏంటంటే మనం జూమ్ మీటింగ్ డిస్కస్ చేసుకున్నట్టు మనకు ఈ యొక్క ఆరోగ్య కేంద్రం నుంచి అవ్వచ్చు లేకపోతే నార్మల్ గా అవ్వచ్చు ఈరోజు చాలా తక్కువ ప్రైజ్ లో చాలా తక్కువ ప్రైజ్ లో మనం ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క ఆరోగ్య కేంద్రాల ద్వారా అండ్ వీటి ద్వారా మనకు కంపెనీ ఒక నేషనల్ టూర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అదే గోవా టూర్ అనమాట. సో ఎవరైతే జూమ్ ప్యానెల్ లో ఉన్నారో మన యొక్క ఎస్లిపిఎస్ వెల్నెస్ లో డిస్ట్రిబ్యూటర్ పనిచేస్తున్నారో మీ అందరికి కూడా వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అనమాట. చాలా తక్కువ ప్రైజ్ లో హెల్తీ ఇండియా అండ్ వెల్తీ ఇండియా యాజ్ ఏ మిషన్ లో మీరు పార్ట్ అయ్యారు. అండ్ దాంతోపాటు చాలా తక్కువ ప్రైజ్ లో చాలా తక్కువ కాస్ట్ లో చాలా తక్కువ బిజినెస్ లో కంపెనీ ఇక్కడ మీకు ఒక ఇంటర్నేషనల్ టూర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ అవర్ మాన్సూన్ బొనోంజా అనమాట. బ్యూటిఫుల్ ట్రిప్ టు గోవా. సో ఇది మనకు గోవాకి కంపెనీ ట్రిప్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు వచ్చేసరికి జూలై 3వ తారీఖు నుంచి 30 తారీఖు సెప్టెంబర్ వరకు అంటే 3 నెలలు టైం పీరియడ్ లో మనకు ఈ యొక్క ట్రిప్ అనేది కంపెనీ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మనం ర్యాంకును బేస్ చేసుకుని మనకు ట్రిప్ ఇవ్వడం జరిగింది. బేసిక్ ర్యాంక్ మీరు బ్రోంజు అండ్ ఫ్రెషర్ మనం తీసుకున్నట్టయితే 1200 ఎస్పీ 1200 ఎస్పీ ఎస్ఏఓలో 1200 ఎస్పీ ఎస్జిఓలో 1200 ఎస్పీ అవ్వాలంటే మనం ఎంత బిజినెస్ చేయాలా? 1,95,000 బిజినెస్ చేయాలి. 1,95,000 రూపాయల బిజినెస్ లెఫ్ట్, 1,95,000 రూపాయల బిజినెస్ రైట్ మనం చేసినట్టయితే క్లోజ్ టు 2 lakhs. 2 లక్షల రూపాయల ఆరోగ్య కేంద్రం మనం డెవలప్మెంట్ చేసినా లేదా 2 లక్షల రూపాయలు మనం బిజినెస్ చేసినా ఎస్ఏఓ ఎస్జిఓ మ్యాచ్ అయితే చాలు మనం ఈ ట్రిప్ ఎలిజిబుల్ అవ్వచ్చు. అండ్ దాంతో పాటు మనం ఆరోగ్య కేంద్రాన్ని డెవలప్మెంట్ చేయాలి. అలా చేస్తానే ఉంటాం, అది జరుగుతూనే ఉంటది. ఆరోగ్య కేంద్రంతో పాటు మన టీంలో ఎవరెవరైతే పనిచేస్తున్నారో యాక్టివ్ లీడర్ గా మీ అందరికి కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రాపర్ షెడ్యూల్ ఉంటది, ప్రాపర్ ప్లానింగ్ ఉంటది, ప్రాపర్ ట్రాకింగ్ ఉంటది. ఈ యొక్క డైరెక్షన్ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వకపోవడం గల కారణం ఏమంటే మనం ప్రాపర్ గా అందులో పని చేయలేకపోవడం. ప్రాపర్ గా ఎందుకు పని చేయలేకపోతున్నాం అంటే మనకు ప్రాపర్ గా ప్లానింగ్ లేకపోవడం.
ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉన్నా అసలు దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం. ప్లానింగ్ ఉండాలా, ఎగ్జిక్యూట్ చేయాలా, దాన్ని మనం ట్రాక్ చేయాలా, రిజల్ట్ తీసుకోవాలా. మనం ప్లాన్ చెప్పేసినంత మాత్రం ప్రొడక్ట్ కొనరు, వాళ్ళని ఫాలో అప్ చేయాలా, ఆ ఫాలో అప్ కి ట్రాకింగ్ తీసుకోవాలా. సో అలా మనం ఒక ట్రాకింగ్ తీసుకోబోతున్నాం మనం కూడా మన టీం నుంచి. సో జూలై మంత్ లో ఎవ్రీ వీక్ మన క్లోజింగ్ ఉంటది. మనం మన యొక్క 1200 ఎస్పీ టార్గెట్ ని లెఫ్ట్ అండ్ రైట్ మన బిజినెస్ లో అప్లైన్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉంటది, మన దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. మ్యూచువల్ గా మనం కలిసి బిజినెస్ బిల్డ్ ఎలా చేయబోతున్నాం అంటే జూలై మంత్ లో ఒక 400 ఎస్పీ ఎస్ఏఓ ఎస్జిఓ లో మ్యాచ్ చేసుకోవాలి. 400 ఎస్పీ సేల్ అవ్వాలంటే ఒక వ్యక్తికి ఒక 15,000 నుంచి 20,000 రూపాయల ప్రొడక్ట్ మనం ఆర్డర్ పెట్టిస్తున్నామంటే, వాళ్ళ ఇంటికి 20,000 రూపాయల ప్రొడక్ట్ వెళ్తూ ఉంది అంటే, అతను అక్కడ మనం ఏం చేయాలా? ఏ ప్రొడక్ట్ మీ ఇంట్లోకి అవసరం ఉందో ఆ ప్రొడక్ట్ మీరు వాడుకోండి. మిగతా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అక్కడ పెట్టండి. ఒక 10 మందిని గ్రూప్ క్రియేట్ చేసి మనం వాళ్ళకి ప్లాన్ షేర్ చేసి మనం వాళ్ళకి ప్రొడక్ట్ ని రీటైల్ చేయడం అనేది స్టార్ట్ చేయిస్తాం. సో 20,000 రూపాయల ప్రొడక్ట్ మీరు కొనుక్కున్న తర్వాత మీకు కావాల్సిన ప్రొడక్ట్ మీరు వాడుకుంటారు. మిగతావి ఏం చేస్తారు? బయట మార్కెట్ లో వేరే వాళ్ళకి షేర్ చేస్తారు. షేర్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్ గా వాళ్ళు మళ్ళీ మీకు డబ్బులు ఇస్తారు. దాని ద్వారా మళ్ళీ మీకు బిజినెస్ అనేది బిల్డ్ అయిపోతుంది. 15,000 20,000 రూపాయలతో మీరు తీసుకొని ప్రొడక్ట్లు తీసుకొని స్టార్ట్ చేసే బిజినెస్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా మీరు కొన్ని వాడుకుంటారు. కొంతమంది రెఫర్ చేయడం వల్ల మీ బిజినెస్ కూడా మొదలనేది జరిగిపోతుంది. అలా మీరు ఒక నలుగురు వ్యక్తుల్ని టోటల్ మంత్ లో మీరు వెతుక్కున్నా, లేదా 52 ఎస్పీ మీరు వెతుక్కున్నా, సో టోటల్ గా 400 ఎస్పీ అనేది మనకు కంపల్సరీ జరగాల జూలై మంత్ లో. అండ్ ఆగస్ట్ మంత్ లో 500 ఎస్పీ జరగాల మ్యాచింగ్ అనేది. అండ్ సెప్టెంబర్ మంత్ లో 300 ఎస్పీ జరగాల. 400 500 900 ఎస్పీ, 900 ప్లస్ 300 మొత్తం 1200 ఎస్పీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే 3 నెలల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క టార్గెట్ పెట్టుకొని మనం పని చేసుకుంటే కూడా ఎవ్రీ వీక్ బేసిస్ మీద ప్రతి వారం 100 ఎస్పీ జరగాల, ప్రతి వారం 100 ఎస్పీ జరగాల, 200 ఎస్పీ జరగాల, 300 ఎస్పీ జరగాల. ఇంతమందికి మన ప్రొడక్ట్ ఇవ్వాలి అంటే మనకు ఒక ప్లానింగ్ మీద మనం వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క 4 రోజులు 3 నైట్లు ఉండేటువంటి గోవా టూర్ మనం వెళ్ళొచ్చు అనమాట. మీరు ఇప్పటిదాకా గోవా టూర్ వెళ్ళి ఉండొచ్చు వేరే కంపెనీలలో, కానీ ఏడబ్ల్యూపిఎల్ మాత్రం స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఏడబ్ల్యూపిఎల్ లో కంపెనీ యొక్క టార్గెట్ ఏంటంటే మినిమం 10,000 మందితో గోవాలో కంపెనీ అనేది ఈ యొక్క టార్గెట్ అనేది ప్లాన్ చేస్తుంది. 10,000 మందితో, 10,000 మంది గోవా మొత్తం అస్లిపియస్ వెల్నెస్ డిస్ట్రిబ్యూటర్ లో ఉంటారు. 10,000 మందితో ఒక మెగా మెగా స్టేడియంలో మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయాలనే ప్లానింగ్ లో కంపెనీ ఉంది. అక్కడ వచ్చేటువంటి అచీవర్స్ ను మీరు చూసినట్టయితే, అక్కడ ఉండేటువంటి మాహోల్ మనం చూసినట్టయితే, ఈ టార్గెట్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కొట్టడం చాలా ఈజీ అయిపోతుంది. ఆ క్లౌడ్ చూసిన తర్వాత, ఆ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకున్న తర్వాత, సో 7 టార్గెట్లు మనం వరుసగా కొట్టుకుంటూ వెళ్తే డైమండ్ కూడా అయిపోతుంది. సో కాబట్టి మీ అందరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ యొక్క టార్గెట్ అనేది. ఈ టార్గెట్ మీద మనమైతే